higher side. Okay, so ఇది అర్థం అవుతే ఈ సమ్ కొద్దాం. Bank A enters into a repo for 14 days with Bank B. Okay, so obviously time gap is 14 days, right? In 10% Government of India bonds 2028, which is your maturity laga, at 5.65% for 8 crores. So first point is the underlying bond interest rate and 10%. Okay. Assume that the clean price, the price that does not have accrued interest, be 99.42. So me clean price, dirty price నేర్చుకున్నారు కదా. సో ఇక్కడ వాడు clean price ఇచ్చాడు 99.42. And initial margin be 2% and days of accrued interest be 262 days. Repo is only for 14 days kada. So obviously this 262 days interest represents the underlying bond. Okay, so 262 days you are required to determine the dirty price. Dirty price meeku guర్తుంది కదా, nothing but clean price plus accrued interest kada, only accrued interest part daka. Obviously 99.42 అన్నాడు. సో ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఎంత అనుకోవచ్చు 100 ఫేస్ వాల్యూ, కూపన్ ఇస్ 10%. మీకు కావాల్సిన ఓన్లీ 262 డేస్కి 365 360 అన్నాడు. సో 360. సో ఇది ఎంత వచ్చింది 10 into 262 by 360, somewhere like 7.77727. ఇంకోసారి అడిగితే మీరు కొట్టేటట్టు. సో 7.27 ఏమైనా రికరింగ్ ఉందా? ఎంత? 7. ఓకే ఫైన్. దెన్ ఇది ఈ రెండు కలిపితే విచ్ ఇస్ లైక్ 106.697 సో ఆన్. ఇదేంటిది మీ డర్టీ ప్రైస్. ఇది ఓకేనా? ఇది మీ ఫస్ట్ బిట్, ఇది డర్టీ ప్రైస్ కాదు కదా. ఎక్రూడ్ ఇంట్రెస్ట్ దేని మీద? బాండ్ మీద కదా. 14 days నువ్వు అప్పిస్తున్న టైం పీరియడ్. XYకి ముందు బాండ్ అమ్మాడు అన్నా, మళ్ళీ బాండ్ రీపర్చేస్ చేస్తాడు. ఆ బాండ్ రీపర్చేస్ చేసే టైం పీరియడ్ 14 days. ఇప్పుడు ఏ బాండ్ అయితే అమ్మాడో ఆ బాండ్ ఇప్పటికీ లాస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్ అయ్యి 262 days అయింది. ఇప్పుడు బాండ్ కొల్లాటరల్ కదా. బాండ్ కొల్లాటరల్ పెట్టినప్పుడు దీని వాల్యూ 99.42 అని అన్నాను అనుకో, ఆబ్వియస్లీ నువ్వు అన్నావు అనుకో, ఆబ్వియస్లీ నేను ఒప్పుకోను కదా. ఎందుకంటే ఏమంటాను, దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా, యాడ్ చేయండి అంటాను. సో అందుకని క్లీన్ ప్రైస్ కాదు, దీనికి డర్టీ ప్రైస్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్. సో ఇక్కడ ఎక్రూడ్ ఇంట్రెస్ట్ 262 days అండర్లైన్ కొలాటరల్. ఇది 14 daysకి అప్ ఇచ్చినట్టు రేపు రీపర్చేస్. సో ఫైన్. సో ఇది మీ డర్టీ ప్రైస్, ఇది ఓకే కదా. ఇక్కడికి అర్థం అవుతే నెక్స్ట్ ఇది ఉంది. ఇనీషియల్ మార్జిన్ ఎంత అన్నాడు? 2% కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు హెయిర్ కట్ అన్నాం కదా. అంటే ఇప్పుడు మీ బాండ్ ప్రైస్ యాక్చువల్గా 106.6977 అది చెప్పారు కదా. ఇది ఆబ్వియస్లీ వితౌట్ ఎనీ హెయిర్ కట్ కదా. దీంట్లో 2% హెయిర్ కట్ పోతే 98%కి మీరు ఫైనాన్స్ ఇచ్చినట్టు. సో ఆ వాల్యూ ఎంత? 106.6977 ఇంటూ 98%. ఫైవ్ 5563. ప్రజను చెప్పాక ఇంకా మార్చే ప్రసక్తి లేదు. 5563 కదా ప్రజను. నువ్వు మళ్ళీ కాదనుకో, నా గుండె పగిలిపోతుంది. పాయింట్ ఎంత మాట అన్నావు. సరే కానీ నువ్వు నా మనోభావాలు దెబ్బతీసావు. 0.563. ఓకే రైట్. సికాసా లాగా నికాసా ఉన్నాయా నార్త్ ఇండియన్ అవి? అచ్చా, వెస్ట్ అంది వికాసా అంతేనా పేర్లు? నిజంగానే అవే. ఈస్ట్ అంది కాసా లేదా? ఓకే. సో 104.563 is supposed to be మీ వాడు ఫైనాన్స్ చేస్తున్న అమౌంట్ కదా. వాడు ఇక్కడ ఎంత కొన్నాడో చెప్పాడు చూడండి. పార్ 8 crores కొన్నాడు వర్త్. ఓకే, సో 8 crores వర్త్ కొన్నాడంటే 100 rupees ఫేస్ వాల్యూ ఉన్నప్పుడు 8 crores కొన్నాడు.
సరిపోయిందా? 100 lakhs. ఓకే, 8 crores కొన్నాడు. సో 104 అంటే ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు బాండ్ కి? 8 crores into 104.563 divided by 100. 8 crore. 50 400. ఇది మీరు వాడికి ఫైనాన్స్ చేసిన అమౌంట్. ఇది ఓకేనా? ఇక్కడ డౌట్ ఉందా? బాండ్ 100 rupees, కానీ ఇప్పుడు కొంటే అంత మార్కెట్లో 104.563 అంటే వాడు ఫైనాన్స్ చేస్తుంది. యాక్చువల్గా కొంటే 106.697, బట్ వాడు ఫైనాన్స్ చేస్తున్న పార్ట్ 98% ఆఫ్ ఇట్ కదా. సో మీరు ఇన్వెస్ట్ చేసింది అట్ పార్ చెప్పాడు వీడు 8 crores. ఓకే, రెపో. సో 8 crores ది వాల్యూ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఇంత ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు, బికాస్ మార్కెట్ ప్రైస్ స్లైట్లీ హయ్యర్ ఉందని. ఇప్పుడు ఇది 14 days తర్వాత వాడికి మీరు ఏ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు? 5.65. అందుకే రీపేమెంట్ అండ్ మెచ్యూరిటీ ఈ పైన ఉన్న దానికి దీనికి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వాలి. ఇంట్రెస్ట్ ఈజ్ 836.50 400 ఇంటూ 5.65%. 5.65% ఇంటూ 14/360. 1,00,000 140 182 172 అంతే. ఓకే, సో 1,82 172 ఇది మీ ఇంట్రెస్ట్ అని. సో ఆబ్వియస్లీ మెచ్యూరిటీ వాల్యూ విల్ బి 8,38,032 అంతేనా? ఈ రెండు యాడ్ చేస్తే 1,07,98. మీ ఇల్లు ఎక్కడబ్బా? 183,798. ఇది సికాసా ప్రభావం ఏమైనా ఉందంట? అలాగే లేదు. రైట్, 183,798 ఇది కరెక్టే కదా? మళ్ళీ నేను కట్టుకోవాలేమో. 838,34,198 రెండు కలిపితే సరిపోయిందా? అందుకే పెద్దలు అన్నారు మనం నమ్ముకోవాలి. ఓకే, ఎనీవే, సో ఇది ఓకే 838,34,198 అని. ఇంతే ఆన్సర్, అయిపోయింది అది. రీపేమెంట్ అండ్ మెచ్యూరిటీ. ఓకే, సో మీ బాండ్ వాల్యుయేషన్ సారాంశం ఇంతే. బట్ సమ్స్ ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్వి కాకుండా, ఇవి కొన్ని డైరెక్ట్గా మీరు చేయగలిగినవి ఉన్నాయి. మేబీ ఎక్కడైనా 1-2 చోట్ల ఏమైనా పాయింట్స్ యాడ్ చేస్తే చేయాలి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అయితే మీకు తెలిసినవి అవ్వాలి. సో మేబీ మీ బుక్స్ ఉన్నాయి కదా, మార్కెట్ ప్రైస్ ఆ డినామినేటర్ యాక్చువల్గా దెర్ ఇస్ అన్ ఇంటర్ప్రిటేషన్. అంటే అది ఎప్పుడు కూడా యాజ్ అ పర్సంటేజ్ టు సమ్ యాంకరింగ్ వాల్యూ కదా. సో అందుకని లాజిక్ ఏం లేదు. డౌన్ సైడ్ జనరల్గా మీ ఐసీఐ వాడు తీసుకుంటున్నాడు. కొంతమంది ఆథర్స్ యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు అంటారు. సో అగైన్ మీకు ఆల్రెడీ ఫస్ట్ రోజు అన్నాం కదా, పర్సంటేజ్ ఆఫ్ కాస్టా పర్సంటేజ్ ఆఫ్ సేల్సా. సో సేల్స్ మైనస్ కాస్ట్ ప్రాఫిట్ న్యూమరేటర్ వేశారు. డినామినేటర్లో కాస్ట్ వేయచ్చు లేదా సేల్స్ వేయచ్చు, రైట్? సో అందుకని దట్ జస్ట్ ఇన్ ఇంటర్ప్రిటేషన్. మీ ఐసీఐ దాకా మోస్ట్లీ 90% ఆఫ్ సమ్స్లో వాడు డౌన్ సైడ్ వాల్యూ స్ట్రైట్ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, అందుకే ఆల్టర్నేటివ్లో అది ఒకటి ఉంది కాబట్టి పర్లేదు. అది కూడా లేదనుకోండి, అప్పుడు మీరు బెంగపడాలి. సో 8 crores అది కరెక్టే, బట్ దట్ ఈస్ కన్వెన్షన్. యాక్చువల్గా మార్కెట్లో దే ఆల్వేస్ కోటెడ్ ఫేస్ వాల్యూ అని. సో అది ప్రెటీ మచ్ కన్వెన్షన్ ఇన్ ద సెన్స్. నెక్స్ట్ మీ ఫారెక్స్లో గట్టా వస్తుంది. ఎగ్జాంపుల్ నేను డాలర్ రేట్ అడిగాను అనుకోండి. డాలర్ రేట్ అడిగితే 82.345 ఉందని చెప్తున్నాను అనుకోండి. బట్ మార్కెట్లో వాడు ఏం చెప్తాడంటే ఆ 0.345 మాట్లాడతాడు. సో వాడి ఉద్దేశంలో 82 మనకు తెలుసు అని. సో దట్స్ ఎ కన్వెన్షన్. అలాగే మీ రెపో మార్కెట్స్ వాటిలో వాడు జనరలీ, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మారిపోతుంటుంది కదా. సో అప్పుడు నేను ట్రాన్సాక్షన్ మాట్లాడుకునేటప్పుడు అమౌంట్ మాట్లాడుకోవాలంటే
మార్కెట్ వాల్యూ కోట్ చేసినప్పుడల్లా మారిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడుకుని ఫేస్ వాల్యూలో మాట్లాడుకుంటాం. సో అందుకని 8 crore అని ఎప్పుడైతే అన్నాడో ఆటోమేటిక్గా కన్వెన్షన్ ఈజ్ ఆబ్వియస్లీ ఇట్ రిప్రజెంట్స్ ఫేస్ వాల్యూ. ఓకే, బెటర్ కమ్యూనికేషన్ కదా అది. బికాస్ నేను ఇవాళ నీది 8 crores అన్నాను, రేపు నేను డీల్ క్లోజ్ చేస్తున్నాను అనుకో, ఆటోమేటిక్గా మార్కెట్ రేట్ అయితే ఏమవుతుంది, మారిపోతుంది. బట్ ఫేస్ వాల్యూ అయితే విల్ రిమైన్ ఎట్ 8 crores. సో అందుకని జనరల్ కన్వెన్షన్. ఇంక ఇప్పుడు మీ టైం వచ్చినట్టు ఒక్కొక్క సమ్ తీసి మీరు వచ్చా రాదని అడిగితే అలాగో వచ్చని వస్తారు. కాబట్టి ఒక్కొక్కటి నెమ్మదిగా చేద్దాం. కొంచెం ఈజీ ఉన్నవి మేబీ నోట్తో చేసేది క్యాలిక్యులేటర్ మీద. క్వశ్చన్ నెంబర్ 1, కరెంట్ ఈల్డ్ అన్నాడు, ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ బై మార్కెట్ ప్రైస్ కదా. ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 60 డివైడ్ బై మార్కెట్ ప్రైస్ ఎంత 900 కదా. సో 6.66% ఏమో అంతేనా. సో కరెంట్ ఈల్డ్ ఎంత అంటే 6.66% కట్టేయచ్చు కదా. ఐడియల్గా ఇవన్నీ మీ నోట్స్లో చేస్తే బెటర్. ఐ మీన్ తర్వాత మీరు మళ్ళీ విడిగా ఎప్పుడు చేద్దాం అంటే ఎలాగో మర్చిపోతారు, వాళ్ళు బిజీ అయిపోతారు. సో బెటర్ రోజు ఒకసారి కూర్చుని 4-5 చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్, a 5-year debenture with 10% coupon rate, maturity value 1000 is currently selling at 900, YTM కట్టాలి. సో మీరు ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తే పోనీ ఇంటి దగ్గర మీతో సాల్వ్ చేయొచ్చు. చేసేవండి సమ్. అబ్బో నిజమే. ఓకే సరే నమ్ముదాం. ఓకే, ఆ థర్డ్ క్వశ్చన్ ఇది మీ చిన్నప్పుడు సిఏ ఇంటర్ క్వశ్చన్ ఇది. దెర్ ఇస్ a 9% 5-year bond issue in the market. The issue price is 90 అన్నాడు and the redemption price is 105. For an investor with marginal income tax rate of 30% and capital gains tax of 10%, bond is issued at discount of 10%. What is the post-tax yield to maturity? Most of the times లో YTM కట్టుకుంటే మనకి ట్యాక్స్ ఇష్యూస్ లేవు కదా. బట్ ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ ఇష్యూ అడిగాడు YTM. అప్రాక్సిమేట్ ఫార్ములా అయితే అందులో ఆల్రెడీ ట్యాక్స్ కన్సిడర్ చేసాం, మీకు గుర్తుంటే ఇంట్రెస్ట్ ఇంటూ 1 - 3 ప్లస్ రిడెంప్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై అని చేసాం కదా. అయితే ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ అంటే సేల్ ఆఫ్ ద బాండ్ లా కదా, వచ్చినప్పుడు అది క్యాపిటల్ గెయిన్ ఉండొచ్చు కదా. సో అందుకని ఇది ఒకటి కన్సిడర్ చేయాలి. అదర్వైజ్ ప్రతి మచ్ సేమ్ ఫార్ములా RV + NP/2. సో జస్ట్ ఒకసారి ఇందులో చూద్దాం. దెర్ ఇస్ a 9% 5-year బాండ్ అన్నాడు, ఇష్యూ 90, రిడెంప్షన్ 105. అంటే ఆబ్వియస్లీ నా ఇంట్రెస్ట్ ఈజ్ ఆన్ 100 అనుకుంటున్నాను. సో 100 మీద 9% ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 9 rupees. ఇది ఓకే కదా. ఇంట్రెస్ట్ ఈజ్ 9 rupees. లైఫ్ ఎంత n ఈక్వల్ టు 5 years, రైట్. ద ఇష్యూ ప్రైస్ ఇస్ 90 అన్నాడు. సో ఇష్యూ ప్రైస్ ఇస్ సపోజ్ టు బి యువర్ నెట్ ప్రొసీడ్స్ ఏమో కదా, అంతేనా. ఫ్లోటేషన్ కాస్ట్ ఉంటే మైనస్ చేసేవాళ్ళు కదా. దెన్ రిడెంప్షన్ వాల్యూ వాడు అని చెప్పాడు 105, కానీ రిడెంప్షన్ వాల్యూ ఇది బిఫోర్ అడ్జస్టింగ్ యువర్ క్యాపిటల్ గెయిన్స్ కదా, అమ్మేశారు. ఓకే, సో మీరు 90 కొన్నది 105కి అమ్మారు, విచ్ మీన్స్ మీ క్యాపిటల్ గెయిన్స్ ఎంత 15 కదా. ఆ 15 మీద ట్యాక్స్ ఎంత పే చేయమంటున్నాడు, క్యాపిటల్ గెయిన్ 10%. దెర్ ఇస్ నో ఇండెక్సేషన్. సో 1.5. సో నేను ఇక్కడ జస్ట్ రాస్తున్నాను, ఇది క్యాపిటల్ గెయిన్ పోర్షన్. సో 103.5 కదా, ఇది నెట్ రిడెంప్షన్ వాల్యూ. ఇది ఓకేనా. ఇది అర్థం అవుతే వీఆర్ డన్. ఇంట్రెస్ట్ 9 rupees ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ ఇంట్రెస్ట్ మీద ఇక్కడ ఎక్కడ చెప్పాడు 30%. సో 1 - 0.3 ప్లస్ RV 103.5. నార్మల్గా అయితే 105 తీసుకునేవాళ్ళు, క్యాపిటల్ గెయిన్ అడ్జస్ట్మెంట్కి 103.5 మైనస్ 90 డివైడ్ బై 5 హోల్ డివైడ్ బై 103.5 ప్లస్ 90/2. So 6.3 plus 13.5 divided by 5, 2.7 divided by 103.5 plus 90, 193.5 ki half అనుకోండి, 96.75 into 100. So 9 by 96.75 into 100, around 8 point something on 9.30. ఓకే, ఇది మీ YTM అని.
సో క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో అది మైనస్ చేస్తున్నారు. Rest of the sum normal 1 or 3.5. సో మీరు ఫస్ట్ ఇది హోంవర్క్ చేస్తారనేమో, సెకండ్ ఆల్రెడీ చేశారని మీరు అంటున్నారు. ఎంతవరకు చేశారేమో, ఫస్ట్ కూడా చేశారు. అచ్చా, థర్డ్ ఇది ఆన్సర్, రైట్. ఫోర్త్ సమ్ అగైన్ బేసిక్ సమ్ ఇది, పటాభిరామ్ బుక్ లో అనుకుంటా ఆయన. ఎక్స్ లిమిటెడ్ ఇష్యూడ్ బాండ్స్ ఆఫ్ ఫేస్ వాల్యూ 100 at 95 rupees అన్నాడు. దీస్ ఆర్ redeemable 5 years later. The coupon rate is 8%. What is the interest amount payable? Very simple కదా, ఎంత పే చేయాలి? 8 rupees. Does the 8% represent the cost of debt for X Limited? No, right. ఎందుకు డిస్కౌంట్ ఇష్యూ చేశారు, అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. Is it the rate of return earned by the investor? Again, no, right. What is the maturity period? 5 years కదా. What kind of bond is this? Coupon bond, అంతే కదా, రైట్. సో ఇది బేసిక్ సమ్. అదేమి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందని అనుకోవట్లేదు, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అది పెట్టింది అంతే, రైట్. అది పక్కన పెట్టండి. ఫిఫ్త్ వన్, వై లిమిటెడ్ ఇష్యూడ్ బాండ్స్ ఆఫ్ ఫేస్ వాల్యూ 1000 at 950 అన్నాడు. On 1st July 2008, these are redeemable 7 years later. The bond carries a coupon of 8%, is callable after 3 years. So, what type of bond అని అడిగితే ఏం రాస్తారు? ఇది కాలబుల్ బాండ్. కాలబుల్ బాండ్ లో ఎవరికి రైట్ ఉంటుంది? కంపెనీకా, ఇన్వెస్టర్ కా? కంపెనీకి. ఇన్వెస్టర్ రైట్ ఉంటే ఆ బాండ్ ఏమంటారు? పుటబుల్ బాండ్, రైట్. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు కాలబుల్ బాండ్ బెటరా, లేక ఐ మీన్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇష్యూయర్, ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు వాడు కాల్ చేస్తాడా, తగ్గినప్పుడా? తగ్గినప్పుడు. పెరిగినప్పుడు పుటబుల్ బాండ్ ఎక్సైజ్ అవుతుంది, తగ్గినప్పుడు కాలబుల్ బాండ్ ఎక్సైజ్ అవుతుంది, రైట్. ఇఫ్ కాల్డ్ దేర్ వుడ్ బి రిడెంప్షన్ ప్రీమియం ఆఫ్ 5%, దాన్ని మీరు ఏమన్నారు? కాల్ ప్రీమియం కదా, 5%. వాట్ ఇస్ ద మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ ద బాండ్? క్వశ్చన్ లో ఇప్పుడైతే మెచ్యూరిటీ పీరియడ్ అన్నాడు, ఇక్కడ చాయిస్ ఉంది. ఇట్ కెన్ బి either 7 years or 3 years, బికాస్ కాలబుల్ ఆఫ్టర్ 3 years అన్నాడు కదా, సో అక్కడ రైట్ ఉంది కదా, రైట్. దెన్ వాట్ ఈస్ ద రిడెంప్షన్ ప్రైస్? రిడెంప్షన్ ప్రైస్ కెన్ బి ఏదర్ పార్ అవ్వచ్చు, ఎందుకు? ఒకవేళ 7 years తర్వాత రిడీమ్ చేస్తే పార్, లేదు 3 years లో అయితే 1050, ప్రీమియం 5% కదా. వాట్ ఈస్ ద కాల్ ప్రైస్? కాల్ ప్రైస్ ఆబ్వియస్లీ 1050. వాట్ కైండ్ ఆఫ్ ఎ బాండ్ ఇస్ దిస్? కాలబుల్ బాండ్, ఓకే. సో ఇది ఓకే కదా, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 6. Y Limited issued 5-year redeemable bonds of face value of 100 at 95. The coupon rate was 10%. The bonds are now traded in the market at 90. Again, అక్కడ మీకు చిన్న హింట్ ఇచ్చాడు. An investor intends to buy and hold it till maturity, which is 4 years away అని. ఒరిజినల్ గా ఫస్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాడు? 5-year redeemable bond. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? 4 years away. అంటే ఎన్నాళ్ళు అయిపోయింది? ఆల్రెడీ 1 year అయిపోయింది. మీరు ఇష్యూ చేసినప్పుడు వాల్యూ 95కి ఇష్యూ చేశాడు, కానీ ఈ రోజు మార్కెట్ ప్రైస్ ఎంత? 90. అంటే 1 year తర్వాత మార్కెట్ ప్రైస్ ఇస్ 90. కంప్యూట్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఈచ్ ఇయర్, ఆబ్వియస్లీ ఎంత? 10 rupees కదా, 10 rupees, యాజ్ సింపుల్ యాజ్ దట్. కరెంట్ ఈల్డ్ అన్నాడు, సో ఏం చేస్తారు? 10 divided by 90 కరెంట్ మార్కెట్ ప్రైస్, సో విచ్ ఇస్ అగైన్ 11.11%. ఓకే. దెన్ వైటిఎం కట్టాలన్నాడు. వైటిఎం కట్టాలంటే ఈక్వేషన్ వేద్దాం, కట్టద్దు కానీ. వైటిఎం కట్టాలన్నప్పుడు వైటిఎం ఎన్నాళ్ళు ఉంది లైఫ్? 4 years. ఎంత మార్కెట్ ప్రైస్? సో లెఫ్ట్ సైడ్ మార్కెట్ ప్రైస్ కదా 90. 4 years అంటే 10 10 10. లాస్ట్ ఇయర్ ఎంత? ప్రీమియం అని చెప్పాడా, లేకపోతే ఏం చెప్పలేదంటే ఆబ్వియస్లీ పార్. ప్రీమియం అన్నాడా? ద కాల్ ప్రైస్, అది కాల్ ప్రైస్ వేరు, అండ్ 4 years హోల్డ్ చేస్తే అది ఓకే. సో 110 110 divided by 1 plus y divided by 1 plus y whole square divided by 1 plus y whole cube divided by 1 plus y whole square. సమ్ చేయక్కలే కానీ ఊరికే జస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏది బెటర్?
వై ఛాన్సెస్ ఏంటి? మోర్ దాన్ 10 ఆబ్వియస్లీ, ఎందుకంటే మీ డిస్కౌంట్ ఉంది ఇది కదా, అంటే కూపన్ కన్నా వైటీఎం ఎక్కువ ఉండాలి అంతేనా? మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది, కంపెనీ తక్కువ ఇస్తుంది కూపన్, అప్పుడు మీరు హర్ట్ అవుతారు డిస్కౌంట్ కదా. సో బాండ్ డిస్కౌంట్ ఉందంటే మీనింగ్ ఏంటి? వైటీఎం గ్రేటర్ దాన్ కూపన్. కూపన్ ఎలాగో 10% కాబట్టి ఇప్పుడు మీరు వై 10% ఎక్కువతో స్టార్ట్ చేస్తే బెటర్. ఓకేనా? సమ్ చేయట్లేదు బట్ మీకు తెలుసు కదా ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడం. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ వాడు అడిగింది ఇక్కడ వాట్ వుడ్ బి ద ఈల్డ్ టు కాల్. ఓకే, మనం వైటీసీ ఎప్పుడు కట్టలే కదా సమ్లో, బట్ వాట్ వుడ్ బి ద ఈల్డ్ టు కాల్ అంటే మార్కెట్ ప్రైస్ 90 అనే ఈరోజు, బట్ కాలబుల్ ఎప్పుడు అన్నాడు? 3 years ఫ్రమ్ టుడే. ఓకే, ఇంతకుముందు లైఫ్ అయితే ఇంకా 4 years ఉంది, కానీ కాల్ చేస్తే 3 years చేస్తాడు కాబట్టి కూపన్ 10 థర్డ్ ఇయర్లో కాల్ చేస్తే 5% అబౌవ్ ఫేస్ వాల్యూ అంటే 105 + 10 కదా, అంటే 115. ఓకేనా? డివైడ్ బై 1 + y డివైడ్ బై 1 + y హోల్ స్క్వేర్ డివైడ్ బై 1 + y హోల్ క్యూబ్. ఈ వైకి సాల్వ్ చేస్తే దట్ బికమ్స్ యువర్ వైటీసీ. ఓకే, సేమ్ కాన్సెప్ట్, ఈల్డ్ టు కాల్, ఈల్డ్ టు మెచ్యూరిటీ. అదైతే మెచ్యూరిటీలో తీసుకుంటున్నారు, ఇది కాలబుల్ ఇయర్ దాకా తీసుకుంటున్నారు, చేయగలం కదా, రైట్? సో ఇది మీ వైటీసీకి 3 years ఉంది, సో 3 years కి కడుతున్నారని. ఇవి నేను జస్ట్ ఇక్కడ రాసి వదిలేస్తున్నాను, కానీ మీరు ఇది హోంవర్క్ కింద చేయాలి, ఇది వదిలేయకండి. వాట్ ఈస్ ది అప్రోప్రియేట్ డిస్కౌంట్ రేట్ ఫర్ క్యాపిటల్ బడ్జెటింగ్ అన్నాడు కదా. యాక్చువల్గా అయితే అప్రోప్రియేట్ డిస్కౌంట్ రేట్కి చాలా డిస్కషన్స్ ఉన్నాయి, బట్ అక్కడ ఆథర్ వ్యూలో వాడు కరెంట్ ఈల్డ్ అని చెప్పారు, బట్ దీని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో దీని మీద ఎక్కువ ఎందుకు డిబేట్ అవుతాం, పక్కన పెట్టండి. సో కరెంట్ ఈల్డ్. క్వశ్చన్ నెంబర్ 7, నేను పని చేస్తున్నాను ఏవైతే రెగ్యులరో ఇవన్నీ రెగ్యులర్. క్వశ్చన్ నెంబర్ 8 మీరు చిన్నప్పుడు చేసింది, 200 ఆన్సర్ రావాలి. క్వశ్చన్ నెంబర్ 8లో మీరు ఓన్లీ ఆర్ 7 ఇస్ రెగ్యులర్, మీరు హోంవర్క్ ట్రై చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 8లో ఇక్కడ 6 months ఫార్వర్డ్ ప్రైస్ అన్నాడు కదా, అంటే 6 months తర్వాత ప్రైస్ ఎంత ఉంది? 208.18. ఇంట్రెస్ట్ 8% per annum విత్ మంత్లీ రెస్ట్ అన్నాడు, అంటే మీనింగ్ ఏంటి? అంటే కన్వర్షన్ పీరియడ్ ఇస్ ఎవ్రీ మంత్. అప్పుడు 6 months కి మీరు ఎంత తీసుకోవాలి? ఈక్వేషన్ చెప్పగలరా? వాట్ ఈస్ ద స్పాట్ ప్రైస్ కదా అన్నాడు. సడన్ గా డిస్కో లైట్లు వస్తుంది. ఓకే, వాట్ ఈస్ స్పాట్ ప్రైస్ కదా అన్నాడు. ఓకేనా? స్పాట్ అంటే ఈ రోజా? ఆబ్వియస్లీ ఇది రాయొచ్చు కదా నేను. స్పాట్ ప్రైస్ అన్నాడు. వాట్ ఈస్ ద స్పాట్ ప్రైస్? స్పాట్ ఇది అనుకోండి, ఫ్యూచర్ ఇది అనుకోండి. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే స్పాట్ పెంచాలా, ఫ్యూచర్ తగ్గించాలి, ఏదైనా ఒకటే కదా. సో ఇప్పుడు స్పాట్ పెంచాలంటే ఇంటూ ఏమవ్వాలి? 1 + I హోల్ పవర్ ఎన్ని పీరియడ్స్ ఉంటే అంత కదా అని. ఓకే, సో ఇక్కడ స్పాట్ ఎంత ఇచ్చాడు? ఇవ్వలేదేమో, కట్టాలి. సో ఎస్ ఇది ఓకే. ఐ ఎంత ఇచ్చాడు? 8%, అది పర్ యానం కదా, కానీ క్లియర్లీ ఏమన్నాడు? మంత్లీ కాంపౌండింగ్ కదా. మంత్లీ కాంపౌండింగ్ అంటే ఇప్పుడు నేనేం తీసుకోవాలి ఇక్కడ? 8% / 12 హోల్ పవర్ ఎంత అవుతుంది అప్పుడు? ఇది 6 అవ్వాలి కదా. 6 months అన్నాడు కదా ఫార్వర్డ్, సో 6 months ఫార్వర్డ్ ప్రైస్, సో హోల్ పవర్ 6 అవ్వాలి. స్క్రీన్ షేర్ చేయలేదు, ఓ అదే ఇందాన్ని చేయలేదా? ఇప్పుడు పోయిందా? ఇప్పుడు కట్ అయిందా? సో హోల్ పవర్ 6 ఇది ఈక్వల్ టు వాళ్ళు అంటారా? ఓకే, సో ఈక్వల్ టు ఫార్వర్డ్ అవ్వాలి. ఫార్వర్డ్ ఎంత ఇచ్చాడు? 208.18. మీ క్యాల్కులేటర్లు ప్రయత్నించవచ్చు, కానీ మీ కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే, ఐ మీన్ ఎగ్జామ్లో అది వాడలేం, కానీ కామన్ సెన్స్ 200 మీద 8% అయితే కనుక 16 కదా, అంటే 1 yearకి 16 కదా. హాఫ్ ఇయర్కి ఎంత? 8, అంటే 6 monthsలో 208 అవ్వాలి. కానీ అది ఎప్పుడు? ఇంచుమించు యాన్యువల్ కాంపౌండింగ్ అయితే. మంత్లీ కాంపౌండింగ్ కాబట్టి స్లైట్లీ ఎక్కువ యాడ్ అవ్వాలి, అదే ఆ 0.18 అది. ఓకే, సో మీ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 200 అవ్వాలి స్పాట్. మీరు కష్టపడి కడితే అదే వస్తుంది.
రావాలి న్యాయంగా. ఓకే, ఇది యాక్చువల్గా ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, సో అది చాలా సిల్లీగా కనిపించిన మీకు. సో S is equal to 208.18 divided by 8% by 12 అంటే 6.666% ఏమో కదా. సో 1.0066 అంతేనా? 0066 హోల్ పవర్ 6 అంతేనా? ఇన్ఫాక్ట్ మీరు రికరింగ్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ 200 అయిపోతుంది. ఐ మీన్ 1.066666. ఎనీవే ఐ థింక్ ఇది ఓకే. ఇది మీ 2 మార్క్స్ కి ఎందుకు ఇచ్చాడు ఎగ్జామ్ లో. ఇది టుడే is 1st Jan 2009 అన్నాడు. కన్సిడర్ బాండ్ ఫేస్ వాల్యూ is 100, YTM is 10%, coupon 8%, coupon is payable on 31st December every year. What is the market price today? Is too simple కదా. లైఫ్ ఎంత ఇచ్చాడా అంటే ఏం బాండ్ అది? ఇర్రిడీమబుల్ బాండ్. ఇర్రిడీమబుల్ బాండ్ అయినప్పుడు దాని వాల్యూ ఏంటి? ఫార్ములా ఓయ్ ఇంట్రెస్ట్ బై వై. ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ? 10. కూపన్ ఎంత? ఇంట్రెస్ట్ 10 కాదు, ఇంట్రెస్ట్ 8 కదా. కూపన్ ఎంత? సారీ YTM ఎంత? 10. సో 80 రూపీస్ అంతే కదా. 8/10%, 80 రూపీస్ అని మనం లాస్ట్ క్లాస్ లో ఉన్నాం. మీరు ఇప్పుడు YTM అంటే ఏంటి లేదా రిడీమబుల్ బాండ్ వాల్యూ అంటే ఏంటి తెలియదు అనకండి. ఫస్ట్ క్లాస్ లో డిస్కషన్ ఇది. దుర్మార్గులారా, ఏమనంటే ఇప్పుడు ఆర్టికల్స్ బిజీ చదవడం అవ్వట్లేదు ఇలాంటి రీజన్. సో 8 rupees/10%. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు? ఆన్ 1st January 2010 విల్ ద మార్కెట్ ప్రైస్ బి హయ్యర్, లోయర్ ఆర్ అన్చేంజ్డ్? మీ ఆన్సర్ ఏంటి? 1 year తర్వాత మార్కెట్ ప్రైస్ పెరుగుతుందా, తగ్గుతుందా, ఆర్ సేమ్ ఉంటుందా అంటున్నాడు. తగ్గుతుంది. ఎందుకు? ఫస్ట్ థింగ్ ఇస్ బాండ్ ఇర్రిడీమబుల్, రిడీమబులా? సో లైఫ్ ఏమైనా మారినట్టా, మారలేదా? నెక్స్ట్ ఇయర్ కి ఏం మారలేదు. కూపన్ మారిందా? మారలేదు. YTM మారింది అన్నాడా? మారలేదు. ఏమీ మారకపోతే న్యాయంగా ఏం ఉండకూడదు. సో అదే ఉంటుంది. రైట్. 10th one YTC అన్నాడు. ఇది కట్టగలగాలి కదా. 3 years అన్నాడు కాబట్టి మీరు 3 తీసుకుని కడతారు. ఓకే, 3 years కి డేటా. ఓకేనా? 11th క్వశ్చన్ కి YTM కి ఈక్వేషన్ చెప్పగలరా? 11th క్వశ్చన్ 10th YTC కట్టాలి. ఇది 3 years వాడి కడతారు. ఏది సేమ్ యాజ్ YTM ఎక్సెప్ట్ 5 years బదులు 3 years కదా కాల్ చేస్తా అన్నాడు. అండ్ రిడెంప్షన్ వాల్యూ 5% ప్రీమియం తీసుకుంటారు. ఇది ఓకే కదా. 11th క్వశ్చన్ కి ఈక్వేషన్ చెప్పండి. రిడెంప్షన్ వాల్యూ బై Y ఇంటూ రిడెంప్షన్ వాల్యూ బై Y ఎక్కడి నుంచి వచ్చాయి? రిడెంప్షన్ వాల్యూ బై ఆ వెనకాల చిన్న ఫార్ములాలు ఇచ్చారు, 6 పేజీలు ఉన్నట్టున్నాయి. అది కూడా ఇలా ఇలా ఉన్నాయి చిన్న చిన్నగా. చదవండిరా అంటే దుర్మార్గులరా. జీరో కూపన్ బాండ్ కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏమి రావుగా. 10th year లో ఏమొచ్చేస్తుంది? మెచ్యూరిటీ వాల్యూ ఎంత? 1000. దాని ప్రెసెంట్ వాల్యూ తేవాలంటే 1+y హోల్ పవర్ n అంతే కదా. అందులో బట్టి పట్టేది కూడా ఏం లేదు కదా. అది మర్చిపోవడం ఏంటి అసలు? ఇప్పుడు ఈ 1000 తప్ప ఇంకేం ఇవ్వడు కదా. దీన్ని ఏం చేయాలి? 1+y హోల్ పవర్ n చేస్తే అదే ఇష్యూ ప్రైస్ అవ్వాలి. అంతేనా? ఇదే కదా ఫార్ములా. వాడు అక్కడ ఇష్యూ ప్రైస్ ఎంత ఇస్తాడు? 260 అని ఇచ్చేసాడు. 260 is equal to 1000 divided by 1+y హోల్ పవర్ 10. సో అప్పుడు y ఎంత కట్టాలి? అంతే కదా. అనుకున్నాను.
సో క్యాలిక్యులేట్ YTM అన్నాడు. సో మీకు ఒకవేళ నేను ఈక్వేషన్ కింద రాసింది ఫార్ములా అయిపోతే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి 1000/260 10th రూట్ -1 అంతేనా 1000/260 10th రూట్ -1. ఇది కూడా ఎగ్జామ్ లో అడిగాడు. ఇవన్నీ 80G అవ్వాలి న్యాయంగా కదా, డొనేషన్లు ఇవన్నీ ఈజీ సమ్లు కదా, ఏం చేయడానికి లేదు. ఇక్కడే స్ట్రగుల్ అయిపోతుంటే మీరు నా లైఫ్ చాయిసెస్ ని కొన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు అంటే టీచింగ్ అనవసరంగా వచ్చాం ఇలాంటివన్నీ. ఓకే, ఐ మీన్ మీ అర్థం కావడం బట్టి. ఓకే, సో 12th అన్నా అంతే, నువ్వు పిలిచి నిజమేనని చెప్తావేమో అనుకున్నాను. చెప్పు ఏదండి 10th రూట్ ఎలా ఫైండ్? మీ చిన్నప్పుడు కొట్టేవాళ్ళు కదా, రూట్ 15 times కొట్టి -1 / 10. ఓ పంచి 10th రూట్ 2^10 అంత 1024 1028 2 4 5 32 కదా, 32 64 128 256 512 1024 అనుకో. 1024 కొట్టి క్యాలిక్యులేట్. ఆ 1024 కి 10th రూట్ న్యాయంగా 2 రావాలేమో కదా, 2^10 1024 ఏనా కదా. సో 1024 కి 10th రూట్ ఎంత రావాలి 2 రావాలి కదా, 2కి దగ్గరగా వస్తుంది. ఓకే, అందుకని ఎగ్జాక్ట్ 2 రాకపోతుంది అనుకోటకి ఇప్పుడు 2.0008 అలా ఏదో వస్తుంది. ఓకే, రూట్ చెప్పినవే కొట్టు, ఈక్వల్ టు నేను చెప్పకుండా కొట్టే రూట్ 15 times కొట్టు. అన్ని క్యాలిక్యులేటర్ మీద పని చేయకపోవచ్చు, 90% మీద పని చేస్తుంది. రూట్ 15 times కొట్టు, కొట్టావు కదా, -1 కడుతుంది 10th రూట్ కదా, సో /10 +1 కొట్టాక ఇంటూ ఈక్వల్ టు 15 times కొట్టు. ఇంటూ ఈక్వల్ టు ఒకసారి, ఇంటూ ఈక్వల్ టు 2 సార్లు. నువ్వు ఓన్లీ ఈక్వల్ టు కొడుతున్నావు. ఇంటూ ఈక్వల్ టు ఒకసారి, ఇంటూ ఈక్వల్ టు 2 సార్లు, ఇంటూ ఈక్వల్ టు 3 సార్లు, అలా 15 సార్లు కొడితే న్యాయంగా 2 రావాలి. వచ్చింది అంతే. మీ లిమిట్స్ థియరంలో లాగా ఇన్ అండ్ అరౌండ్ 2 వచ్చినట్టు అలా వస్తుంది లేని వాళ్ళు నమ్మి వెళ్ళిపో. ఓకేనా, సో 2 వస్తుందని. బట్ ఎగ్జామ్లో వాడు ఇచ్చేస్తాడు, వాడు మిమ్మల్ని 10th రూట్ అవి టెస్ట్ చేయట్లేదు, మ్యాథమెటిక్స్ అవి. సో వాడు ఇచ్చేస్తాడు, బట్ ఇవ్వకపోతే వచ్చిందా అలాగే వచ్చేస్తుంది. 7th రూట్ కట్టాలంటే /10 బదులు /7 చేసి సేమ్ ప్రొసీజర్. రూట్ 15 times -1 /7 7th రూట్ అయితే +1 ఇంటూ ఈక్వల్ టు 15 times. ఓకే, ఆ 12 times చేసిన వస్తుంది అంటుంటారు ఆన్సర్, బట్ ఎనీవే ఇది ఓకే కదా. 12th వన్ ఏంటి ఈక్వేషన్? పై దానికి కింద పెద్ద తేడా ఏం లేదు కదా, 260 బదులు ఇక్కడ 190 అన్నాడు, అంతే కదా. సో ఏమవుతుంది సింపుల్ గా 1000 / 190 10th రూట్ అది కూడా కదా, -1% ఇంటూ 100. డీప్ డిస్కౌంట్ బాండ్ అంటే ఏంటి? డీప్ డిస్కౌంట్ బాండ్ ఇస్ నథింగ్ బట్ 0 కూపన్ బాండ్ కదా. ఎందుకు? అక్కడ ఉండే ఫేస్ వాల్యూని బాగా డిస్కౌంట్ చేసి మీకు ఇష్యూ చేస్తున్నాడు. ఇందాక పైన ఎగ్జాంపుల్ 1000 ఎంతకి ఇచ్చాడు మీకు 190 కదా. సో సేమ్. సో డీప్ డిస్కౌంట్ బాండ్ issued by finance for maturity of 15 years and having a par value 1 lakh. If the required rate of return is 12%, వాల్యూ అడిగాడు. సో ఎంత అవ్వాలి? ముందు ఈక్వేషన్ చెప్పండి. వాల్యూ అవ్వాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 1 lakh. 1 lakh by 1.12 whole power 15 అంతే కదా. ఫేస్ వాల్యూ బై 1 + y whole power n. ఫేస్ వాల్యూ ఎంత? 1 lakh డివైడ్ బై y 12% ఇచ్చాడు కదా. సో 1 + 12% హోల్ పవర్ 15 years ఇచ్చాడు కదా. సో హోల్ పవర్ 15. ఓకే, చేయగలరా? డన్. 14th one Y Limited issued 5-year redeemable bonds అన్నాడు. ఫేస్ వాల్యూ ఇస్ 1000, redeemable at par. కాదు ఇష్యూ ప్రైస్, బికాస్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ డీప్ డిస్కౌంట్ అని క్లియర్గా అంటున్నాడు కదా. సో ఇష్యూ చేసినప్పుడు గ్యారంటీగా డిస్కౌంట్ ఇష్యూ చేసి ఉంటావు కదా. దాని పార్ వాల్యూ ఇస్ 1 lakh అన్నాడు. సో ఆబ్వియస్లీ మెచ్యూరిటీ వాల్యూ, ఈవెన్ మన ఫార్ములాలో కూడా పార్ ఆర్ మెచ్యూరిటీ వాల్యూ డివైడ్ బై 1 + y.
సో పార్ వాల్యూ ఈ రోజు కాదు, ఈ రోజు ఇష్యూ చేస్తుంటే దాన్ని మీ వాల్యూ ఆఫ్ ద బాండ్ అడగక్కర్లే కదా, బికాజ్ ఇష్యూ చేసిందే వాల్యూ ఆఫ్ ద బాండ్ అవ్వాలి, అంటే ఎంత అవ్వాలి మళ్ళీ 1 lakh అవ్వాలి. సో అప్పుడు ఈ క్వశ్చన్ వేయక్కర్లేదు. ఓకే, దెన్ 14th వన్, కూపన్ రేట్ 8% ఇచ్చాడు. వాట్ వుడ్ బి ద కరెంట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఇఫ్ ద బాండ్ హ్యాస్ 5 more years టు గో ఇఫ్ ఇన్వెస్టర్స్ రిక్వైర్డ్ రేట్ ఈస్ 7, 8 and 9%. సో నేను మంచోండి కాబట్టి 3 sums లో నేను ఒకటి పంచుకుంటున్నాను. సో 8% దగ్గర 1000 వాల్యూ అది నేను కడుతున్నాను, 7కి 9కి మీరు కడతారు, అది హోంవర్క్. ఓకేనా? సో సమన్యాయం చేసాం. ఇది కట్టడం వచ్చు కదా, వాల్యూ ఆఫ్ ద బాండ్ సింపుల్, ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఎఫ్ ప్లస్ ఆర్బి ఇంటూ పీవీఎఫ్. నా చిన్నప్పుడు 3 సార్లు 4 సార్లు చేశారు ఇది. ఓకే, ఇది చేసినట్టు ఉన్నారు కదా నిన్న, లేదా చేయలేదా? ఓకే, ఎనీవే ఇది కూడా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 15, A Limited he issued 2 debentures అన్నాడు. ఇట్ ఈస్ స్ట్రాంగ్ కంపెనీ విత్ ఎ గుడ్ ప్రాఫిట్ రికార్డ్. ద డిబెంచర్స్ ఆర్ 6% ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. అక్కడ దాకా ఇచ్చాడు డేటా. 6% ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ కి కింద ఏం అడిగాడు? ద కరెంట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దిస్ కైండ్ ఈస్ 9%. ఏంటిది? YTM. ఫైండ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ 2 డిబెంచర్స్. సో ఫస్ట్ డిబెంచర్ కి మార్కెట్ వాల్యూ కట్టమంటే సింపుల్ ఏంటి? ఇర్రిడీమబుల్ కి ఇంట్రెస్ట్ బై వై కదా, 6/9%, 66.6666 రికరింగ్ లో ఉంటుంది, అంతేనా? సో ఇంట్రెస్ట్ బై వై, ఇది ఫస్ట్ది. సెకండ్ది 4 years అన్నాడు కదా, పార్ అంటే ఏమో 7 into PVF 9% 4 years ప్లస్ 100 into PVF 9% 4th year. ఓకే, ఇది చేయగలరు కదా, రైట్? దెన్ గివెన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నాడు. 5-year redeemable bond, face value 1000, principal redeemable in 5 equal annual installments. ఏం బాండ్ ఇది? annuity bond. The coupon rate is 12%. మంచిది, సమ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 15, ఫస్ట్ annuity కట్టండి. ఎంత annuity? annuity ఎంత? ఎంత annuity? అంత ఎక్కువ, ఐ మీన్ అంత తక్కువ రాదు. 176.2 అంటే ఇంటూ 5 చేసాం అనుకో 880 అయినట్టు ఉంది కదా. 880 వచ్చింది, అసలు పార్ వాల్యూ రికవర్ అవ్వట్లేదు. 2 ఈ ఛాన్స్ ఉంది. ఇంకెవరైనా 170 అవ్వదు, 277 ఛాన్స్ ఉంది. అవుతే లాజిక్ గుర్తుండాలి, లేదా ఫార్ములా బట్టి పట్టాలి. మనం రెండు చేయం. యాన్యుటీ ఫార్ములా ఏం రాసాం? ప్రిన్సిపల్ బై పీవీఏఎఫ్. వై వాడేమా, సి వాడేమా? కూపన్ వాడాం. సో ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ? 1000 కదా. పీవీఏఎఫ్ కూపన్ ఎంత? 12%, లైఫ్ 5 years కదా. సో ఇది వాల్యూ ఎంత? అదే 277 అన్నారు. 0.40. ఇప్పుడు ఎగ్జామ్లో కనీసం తప్పని తెలియాలేమో కదా. 177 వచ్చినప్పుడు మీ లాజిక్ ఏం చెప్పాలి? 177 into 5 years కదా రికవరీ. సో అంత అవుతుంది, అది 875 అంతేనా? 177 into 5 అయితే 1000 రావాల్సింది, ఇంట్రెస్ట్ ఏం లేకుండా, ఇంట్రెస్ట్ కలిపి కదా అది ఇన్స్టాల్మెంట్ అంటే. సో లెస్ దాన్ 1000 వస్తుందని తప్పని తెలియాలి అట్లీస్ట్. సో నెక్స్ట్ అంత 277.4 ఇది ఇన్స్టాల్మెంట్ ఏమో. ఇన్స్టాల్మెంట్ వచ్చేస్తే వాల్యూ ఆఫ్ ద బాండ్ ఏంటి? సింప్లీ యాన్యుటీ 277.4 ఇంటూ పీబీఏఎఫ్ 10%, 5. ఆ 3.79 ఏదో కదా, చిన్నప్పుడు నుంచి చేస్తున్నారు ఇది. అప్పుడు బాండ్ ప్రైస్ ఎంత? 900 సంథింగ్. $1,051.36.
Oh, 1051. Right. 53 something, close enough is fine. And logically it makes sense kada. ఎందుకంటే మీ YTM is 10, వాడు కూపర్ ఎంత పే చేస్తున్నాడు 12. So more than expectation kada, which means bond has to trade at premium. So అది అక్కడే అదే right, 1051. ఇది మీరే చేయండి, చేయడానికి ఏం లేదు, జస్ట్ ఈక్వేషన్ వేసి. ఇది ఎగ్జామ్ లో అడిగాడు, ఎగ్జామ్ లో ఇది 8 మార్క్స్ అడిగినట్టు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ సమ్. ఫస్ట్ థింగ్ ఇస్ 10 years కదా, ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో ఎంత తీసుకుంటారు? ఫస్ట్ ఇయర్ 9, అలా ఎంత దాకా? 4th year దాకా. 5th year నుంచి 10 10 10, లాస్ట్ 9th year లో 14, 10th year కి 114 119. Last but one line, even the company also proposed to redeem the debenture at 5% premium kada, and 105 plus 14, so 119 kada. Then YTM ఎంత వాడతారు? 15 16? Right, 16. So even though the market is quoting at 15% for the similar debenture, వాడేమన్నాడు? The company proposes to price the issue in such a manner that it can yield 16% kada. Obviously you are pricing it in such a way that it is yielding 16%, you are making it a beneficial to the debenture holder kada. Market 15 ఇస్తుంది, మీరు ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఆఫర్ చేయొచ్చా లేదా? మీ రైట్ కదా అది. సో ఆబ్వియస్ గా 15% కి మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్ కి ఉన్నదానికి కడితే అది మార్కెట్ లో ఉన్న రేట్ బట్టి కడుతున్నట్టు, విచ్ ఇస్ ఫైన్. కానీ క్లియర్ గా వాడు చెప్పాడు, ద కంపెనీ ప్రపోజ్ టు ప్రైస్ ద ఇష్యూ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ కెన్ ఈల్డ్ 16% కాంపౌండెడ్ రేట్. సో ఆటోమేటిక్ గా మీ YTM హ్యాస్ టు బి 16%. ఓకే, సో 15 తీసుకోకండి, 16 తీసుకోండి, బికాస్ 15 is what market is offering, which is ideally ఆ రేట్ పికప్ చేయాలి. బట్ ఇన్ ఎక్స్ప్లిసిట్ టర్మ్స్ ఏం చెప్పాడు? యూ వాంట్ టు ప్రపోజ్ 16% అని చెప్పాడు కదా. సో ఆబ్వియస్లీ మీరు ఎంత ఆఫర్ చేద్దాం, రైట్? అప్పుడే 14. ఓన్లీ థింగ్ ఇస్ వెదర్ ది ఇన్వెస్టర్ విల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ మీకు 15 ఇస్తుంది కదా, అది ఇచ్చాడు, నేను మిమ్మల్ని ఎంటైజ్ చేయాలంటే 16 ఆఫర్ చేస్తున్నాను, విచ్ విల్ బెనిఫిట్ యూ కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు 14కి ఆఫర్ చేస్తే నువ్వు రావాలి అంటే మార్కెట్ 15కి ఇస్తున్నప్పుడు వస్తావా లేదని ఆలోచన. నాకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, సే ఐఎమ్ యూనిక్ కంపెనీ విత్ లైక్ సమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్యాష్ ఫ్లోస్ అనుకుందాం, దెన్ మీ ట్రస్ట్ బట్టి యూ కెన్ యాక్సెప్ట్ 14. ఓకే, బట్ వాడు ఇస్తే దేర్ ఇస్ నో క్వశ్చన్, మళ్ళీ వాడు నేను డౌట్లు పడక్కర్లేదు. వాడు 14 ఇస్తే కనుక 14 తీసేసుకుంటా, ఎందుకు 14 అవుతుందని ఆలోచించక్కర్లేదు. బట్ లాజికల్ ఇట్ ఆల్వేస్ మేక్ సెన్స్ టు గివ్ ఏ హయ్యర్ రేట్ దాన్ ద మార్కెట్ కదా. సో ఆబ్వియస్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్ని చోట్ల మార్కెట్ లో కమోడిటీ 100 రూపీస్కి వెళ్తుంది అనుకోండి, మీరు 95కి ఆఫర్ చేస్తే కస్టమర్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ మీరు 110కి ఆఫర్ చేస్తే కస్టమర్ రాడు కదా. సో మార్కెట్ అంతా 100కి వెళ్తుంది, మీరేం చేస్తారు? డిస్కౌంట్కి ఇస్తారు. బాండ్ డిస్కౌంట్కి ఇవ్వాలంటే YTM ఏం చేయాలి? పెంచాలి. సో YTM పెంచుతున్నారు. ఓకే, బట్ 14 ఇస్తే 14 తీసుకుంటారు, ఇవన్నీ ఆలోచించాం. ఓకే, 16 ఇచ్చాడు, 16 తీసుకుంటారు. ఓకేనా? ఈ 18th వన్ అగైన్ మీ ఎగ్జామ్ లో ఇచ్చాడు. ఫస్ట్ థింగ్ ఇస్ ఈ 45 days చూడగానే మీకు ఏ ఫార్ములా స్ట్రైక్ అవ్వాలి? 45 days అంటే షార్ట్ టర్మ్ కదా. షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ కి ఫార్ములా ఏమనుకున్నాం? yield or return is equal to 100 minus issue price divided by issue price into 100% ki into ఇదేగా చేసాం అంతేనా? సేమ్ ఇక్కడ ఏ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ విత్ ఫేస్ వాల్యూ ఆఫ్ 100 అండ్ డిస్కౌంటెడ్ yield ఆఫ్ 6%, అంటే yield ఎంత వచ్చింది అంటున్నాడు? 6%. ఓకే, 100 minus
You are required to calculate the current price of the instrument and issue price kada. So issue price is X anukuntunanu. 100 minus X by X. ఈ సమ్ లో కొన్ని డజన్ మేక్ సెన్స్, మీకు తర్వాత నేను చూపిస్తాను. 45 డేస్ అని. ఎక్స్ ఎంత? 6% ఉంది కానీ మీరు 6 తీసుకుంటారు. అటు 100తో మల్టిప్లై చేశాను. సో ఆటోమేటిక్గా pretty much 360 by 45 అయితే కనుక 8 కదా, 8 times ఉంది అండ్ 6 ఉంది అనుకుంటా కదా, 6% డిస్కౌంట్ పర్ యానం 6% ఉన్నట్టు. సో 8 చేశారు అనుకోండి, బై 4 చేస్తే 1.5, 0.75 అప్రాక్సిమేట్లీ. సో మీ ఆన్సర్ విల్ బి pretty much close to 99.2 something. అంతేనా? 99. సో ఫైన్. Exact on the 99.304. I mean మీకు తెలుస్తుంది కూడా 6% per annum కదా, 45 days is approximately 360 అయితే కనుక 1/8 కదా. సో 6/8 is 0.75 కదా. సో 100 నుంచి 0.75 తీసేస్తే 99.25. But because of 365 days adjustment ఉంది and normal simple interest 0.03 ఎక్కడ తేడా. సో క్లోజ్ enough. 99.304. యాక్చువల్గా ఈ సెకండ్ బిట్ న్యాయంగా రాకూడదు. బాండ్ ఈల్డ్ అన్నాడు, విచ్ ఇస్ అగైన్ 6%. వాడు ఇచ్చింది అది. ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో మళ్ళీ రిపీట్ చేశాడు, బట్ సేమ్ థింగ్. 99.265. ఇట్ సౌండ్స్ గుడ్ యాక్చువల్గా, ఎందుకంటే 30 దాకా వెళ్ళకూడదేమో. బట్ ఎంత వచ్చింది? 30 వచ్చింది, 265 వచ్చిందా? నాకు క్లోజ్ ఎనఫ్ అనిపించింది, బికాజ్ 99.25 అన్నాను కదా నేను, దానికి క్లోజ్ ఎనఫ్ 265. బట్ ఎనీవే ఓకే. సో 99.265. ఎనీవే ఆ క్యాలిక్యులేషన్స్ అది చూడండి మీరు. బాండ్ ఈక్వలెంట్ ఈల్డ్ అన్నప్పుడు అగైన్ దట్స్ స్టూపిడ్ క్యాలిక్యులేషన్, బికాస్ వాడు ఏం చేస్తాడంటే మీ టెక్స్ట్ బుక్ దాకా తెలివైన వాడు కాబట్టి, ఈ 265 ఎగ్జాక్ట్ వచ్చిందా రికరింగ్ వచ్చిందా? రికరింగ్ వస్తుంది కదా, ఎగ్జాక్ట్ రాదు. 99.2657 ఏదో వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ తెలివిగా మీ వాడు ఏం చేశాడంటే 100 minus 99.265 అంతే కదా ఇష్యూ ప్రైస్, డివైడ్ బై 99.265. బట్ ఇది అప్రాక్సిమేషన్ కదా. సో ఇప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? 6 కన్నా స్లైట్లీ అటు ఇటు వస్తుంది, అంతేనా? సో అక్కడ మీ ఆన్సర్ వేసాడు అది బాండ్ ఈక్వలెంట్ ఈల్డ్. బట్ న్యాయంగా మీరు చేస్తుంది ఏంటి? మళ్ళీ రివర్సల్ కేస్ ఆఫ్ ఇది. సో కట్టక్కర్లేదు నా ఉద్దేశం, మీరు డైరెక్ట్గా 6% వేసేయచ్చు. ఓకే, బాండ్ ఈక్వలెంట్ ఈల్డ్ ఇస్ 6%. మళ్ళీ రివర్స్ క్యాలిక్యులేషన్ సేమ్ పై డేటా వాడి మళ్ళీ కింద కట్టడం అనవసరం. 6%. ఇది మీ ఐసీఏ ఎగ్జామ్స్ అన్నది. ఎఫెక్టివ్ యాన్యువల్ రిటర్న్. Effective annual return is something which you learned in your foundations. Gurtunda effective rate. In fact, again 8th class. Effective rate concept and 100 rupees principal. Okay. నేను మీకు 10% ఇస్తా అన్నాను. ఎఫెక్టివ్ రేట్ ఎంత అని అడిగాను అనుకోండి, మీరు నన్ను ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? కన్వర్షన్ పీరియడ్ అన్నాడు, ఆర్ కాంపౌండింగ్ అన్నాడు అని. సో ఇప్పుడు 10% కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాను అనుకోండి, అప్పుడు నా ఎఫెక్టివ్ ఈజ్ సేమ్ 10%. ఎందుకు? సింపుల్ లాజిక్ ఏంటి? 100 మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేస్తాను? 1 year తర్వాత. సో 100 1 year తర్వాత ఎంత అవుతుంది? 110. సో ఎఫెక్టివ్లీ ఎంత పెరిగింది? 10% పెరిగింది కదా. అదే నేను 100 10% కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ అన్నాను అనుకోండి, ఓకే, అప్పుడు ఫస్ట్ పేమెంట్ నాకు ఎప్పుడు ఇవ్వాలి? మీరు 6 months తర్వాత కదా. ఎంత ఇస్తారు అప్పుడు? 5 rupees కదా. నెక్స్ట్ పేమెంట్ ఏమవ్వాలి? 100 + 5, 105 మీద 5%, అంటే 5.25. అంటే 1 year వేసరికి నా దగ్గరికి ఎంత వచ్చింది?
110.25. So even though the interest rate is 10%, effectively I am receiving 10.25 కదా. ఎందుకు అలా అవుతుందంటే బికాస్ ముందు 100 మీద ఎలాగో వస్తుంది, ఆ 5 రూపీస్ మీద ఎక్స్ట్రా 5% వచ్చింది కదా. 5 రూపీస్ మీద ఎక్స్ట్రా 5%, నేను 6 monthsకే కదా. సో 5 మీద 5% ఎంత 0.25. సో అందుకే ఆ 10కి ఆ 0.25 యాడ్ అయింది. ఓకేనా. అదే కనుక ఇది క్వార్టర్లీ అనుకోండి, 100 నుంచి ఫస్ట్ ఎంత అవుతుంది 102.5. ఎందుకు 3 monthsలో 2.5 అవుతుంది, అది యాడ్ అవుతుంది. నెక్స్ట్ 3 monthsకి ఈ 102.5 మీద ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అంతేనా. సో అప్పుడు ఎంత అవుతుంది మళ్ళీ 102.5 ఇంటూ 1.025. 102.5 ఇంటూ 1.025. 105.0 ఉందా? ఓకే. Then 105.0625 into 1.025. 10 end దాకా 068 689 0605 25. ఓకే. Q3 ఇది. Q4కి ఇంటూ 1.025. 110.381289 ఇదే కదా. ఇన్ఫాక్ట్ మీరు చేసింది ఏంటి, 100 అనేది ఒక క్వార్టర్కి కాంపౌండ్ చేయాలంటే 1.025 కదా. అందులో 2.5% per quarter, 10% per annum అయితే 10% per annum విచ్ ఇస్ క్వార్టర్ 4 ఉంటాయి కాబట్టి క్వార్టర్ అంటే మీరు టెంప్ట్ అవ్వకండి, 2.5% కదా. సో 1.025 ఇంటూ 1.025 సెకండ్ క్వార్టర్కి, థర్డ్ క్వార్టర్ ఇస్ 1.025, ఫోర్త్ క్వార్టర్ ఇస్ 1.025, అంతే కదా. సో అదే కదా ఈ లాస్ట్ వాల్యూ, రైట్. ఇప్పుడు ఎఫెక్టివ్గా ఎంత వచ్చిందంటే 100 ఎంత అయింది 10.38128 పెరిగింది కదా. సో ఎఫెక్టివ్లీ మీకు 10.38% వచ్చినట్టు, ఈవెన్ దో 10% ఇంట్రెస్ట్ ఇస్తా అన్న, అర్థమవుతుంది కదా. సో ఆబ్వియస్లీ కాంపౌండింగ్లో ఏమవుతుంది, ఎవ్రీ టైం కన్వర్షన్ పీరియడ్స్ పెరిగే కొద్దీ మీ ఎఫెక్టివ్ రేట్ పెరుగుతుందని. ఓకే, దీన్నే జనరలైజ్ చేసి మీ చిన్నప్పుడు ఫార్ములా చేశాడు ఏమని, 1+i⁴n-1 అని. ఓకేనా, వేర్ i is supposed to be interest rate per period, okay, and n is number of conversion periods or number of periods. సో ఇప్పుడు సెమీ యాన్యువల్ అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ పర్ సెమీ యాన్యువల్ ఎంత 0.05 కదా. సో 1.05 ఇయర్లో ఎన్ని ఉంటాయి 2 - 1, సో అదే మీ 10.25 కదా. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100, అదేనొచ్చింది 10.25. అదే నథింగ్ బట్ ఇక్కడ ఈ గ్యాప్ ఇది 110.25. ఇప్పుడు మీరు చేస్తే ఇది లాస్ట్ది, ఇది నథింగ్ బట్ ఎలా వచ్చారు 100 నుంచి 102.5 ఇంటూ 1.025 కదా. 102.5కి ఇంటూ 1.025 చేశారు కదా, అంటే ఇదే కదా. సో మొత్తం మీరు చేసింది నథింగ్ బట్ ఈ వాల్యూ ఏంటి 100 ఇంటూ 1.025 హోల్ పవర్ 4, అంతేనా. అంటే ఇప్పుడు ఇయర్ మొత్తానికి ఎంత వచ్చిందో అది చెప్తోంది కదా ఈ రెండు వాల్యూ. సో సింపుల్ థింగ్ ఈజ్ ఇక్కడ 100 ప్రిన్సిపల్ లాంటిది కదా. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ పోర్షన్ ఒకటే కదా కట్టాలి. సో అందుకని నేను సింపుల్గా చేస్తుంది ఏంటంటే 100 ఇంటూ 1.025 హోల్ పవర్ 4, ఇది ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు కలిపి కదా, మైనస్ ప్రిన్సిపల్ ఎంత 100, అప్పుడు అది వచ్చేది ఇంట్రెస్ట్ అవుతుంది, అంతేనా. ఇదే ఆన్సర్ కదా. అప్పుడు నేను 100 కామన్ తీయచ్చు కదా, 1.025 హోల్ పవర్ 4 - 1. నేను ఓన్లీ ఇంట్రెస్ట్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి అటు 100 తీసుకుంటే ప్రిన్సిపల్ క్యాన్సిల్ చేస్తుంది, పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. సో మీ ఫార్ములా ఇస్ 1+i హోల్ పవర్ n - 1 ఇంటూ 100. ఇది ఓకేనా. ఇప్పుడు ఇది అర్థం అవుతే మీకు అక్కడ కాంపౌండింగ్ పీరియడ్ ఎంత అని చెప్పాడు 45 days కదా. ఇండైరెక్ట్లీ హింట్ అది, ఎందుకు మీకు కొన్నాక 45 days తిరిగి వచ్చేస్తుంది, మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ 45 days. సో ఇక్కడ 1+i పర్ యానం ఎంత 6% కదా. 45 daysకి ఎంత అంటే 6 into 45 / 365 వాడితే ఒకటి, 360 వాడితే ఇట్స్ రౌండ్ ఫిగర్, 360 వాడితే 1+0.0075 అవుతుంది, అంతేనా.
right? ఎందుకు 6% divided by 6% into 45 divided by 360 కదా చేస్తే అంత 0.75% అంటే 0.0075 హోల్ పవర్ ఎంత అవ్వాలి ఈ 0.75 అనేది ఎన్ని రోజులకి 45 days కి ఇయర్లో ఎన్ని 45 days ఉంటాయి 8 కదా సో హోల్ పవర్ 8 -1 into 100 6 కన్నా ఎక్కువ వస్తుంది స్లైట్లీ ఎంత స్లైట్లీ హయ్యర్ రావాలి 6.159 ఓ పని చేయండి 12% కాంపౌండెడ్ మంత్లీ ఎఫెక్టివ్ రేట్ ఎంత 12% కాంపౌండెడ్ మంత్లీ ఎఫెక్టివ్ రేట్ ఎంత ఈక్వేషన్ చెప్పండి నాకు 1.01 whole power 12 minus 1 percentage కావాలండి into 100 8% compounded every 4 months effective ఎంత 8% compounded every 4 months 1.02 కాంపౌండెడ్ క్వార్టర్లీ అనుకో నువ్వు అన్నట్టు 02 కాంపౌండెడ్ ఎవ్రీ 4 months అంటున్నాను 1.026666 చదవండి ఫస్ట్ ఏం చేస్తారు 8% 12 కదా 4/12 అంతేనా అంటే 2.6666% ఏమో కదా రికరింగ్ లో అంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలి నేను 1.026666 కదా హోల్ పవర్ ఎంత వేయాలి 3 ఎందుకు ఇయర్లో ఎన్ని 4 months ఉంటాయి 4 months ఉంటాయి కదా -1 into 100 ఓకేనా ఈ రికార్డింగ్ ఎగ్జాక్ట్గా 8th క్లాస్ వాడేయచ్చు లాస్ట్ 10 minutes నిజంగానే ఓకే మర్చిపోయి ఉంటారు సరే కానివ్వండి రైట్ సో ఇది మీ ఎఫెక్టివ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ అని ఇది ఓకే కదా పొరపాటుని ఎప్పుడైనా ఎగ్జామ్లో అడుగుతాడు ఓకే 19th కి ఈక్వేషన్ చెప్పండి మార్కెట్ ప్రైస్ అడిగాడు కూపన్ ఎంత తీసుకోవాలి ఎంత ఇది కూపన్ బాండా కాదా కూపన్ బాండ్ అయితే ఫార్ములా ఏంటి ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఎఫ్ వైకామాఎన్ ప్లస్ ఆర్వి ఇంటూ పీవీఎఫ్ వైకామాఎన్ కదా ఇప్పుడు నాకు చెప్పండి ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలి ఇక్కడ అమౌంట్ చెప్పండి దుర్మార్గులు 1000 మీద 4% 40 కదా దానికి క్యాల్కులేటర్ ఎందుకండి 4% 1000 కట్టలేరని 100 మీద 4 rupees చేసి కదా 1000 మీద 40 సో 40 కదా అలవాటు అయిపోయి కాకపోతే 40 ఇంటూ పీవీఎఫ్ వై ఎంత ఎంత తీసుకోవాలి వై 3 అంతే కదా వెనక్కి ఎంత వస్తున్నారనే కదా కామన్ సెన్స్ ఏంటి ఫస్ట్ కూపన్ ఎప్పుడు పే చేస్తున్నారు 3 months తర్వాత సో 3 months వెనక్కి రావాలి అంతే కదా 12 months రావాలైతే 12% వాడాలి 3 months రావాలైతే 3% వాడాలి సో 3% కామా ఎన్ ఎంత 20 ఎందుకు 5-year బాండ్ ఇయర్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి 4 quarters సో 20 quarters ప్లస్ రిడెంప్షన్ వాల్యూ ఎంత 1000 ఇంటూ పీవీఎఫ్ 3% 20th పీరియడ్ అది
ఓకే కదా, ఇది ఎగ్జామ్ సమ్మే. ఫైన్. మేబీ సమ్స్ ముందే క్లాస్ చేయించాల్సింది, కాన్సెప్ట్లన్నీ ఒకసారి చెప్పి సమ్లని లాస్ట్ కంటే మీరు సాయరం నాన్న నెక్స్ట్ చాప్టర్ నుంచి ఆ పని చేద్దాం, కాన్సెప్ట్ అయిన వెంటనే సమ్ చేద్దాం. 20th రండి. A company had borrowed 50 crores 3 years ago. The current outstanding is 35 crores. There are 7 more years to go. The coupon rate is 10%. The company wants to refund the bond as it is awash with money. Its money can be reinvested or invested at 12% per annum. Decide. Okay. First thing is, the first 2 lines చదివితే మీకు ఏమైనా హింట్ దొరుకుతుందా? A company had borrowed 50 crores 3 years ago. The current outstanding is 35. There are 7 more years to go. Annual కొంచెం కరెక్టే. ఐ మీన్ యాన్యుటీ బాండా లేకపోతే కరెక్ట్ టర్మ్ ఇంకోటి ఉందా? ఈక్వల్ ప్రిన్సిపల్, రైట్. ఈక్వల్ ప్రిన్సిపల్ వేరు, యాన్యుటీ వేరు కదా. సో ఇది ఈక్వల్ ప్రిన్సిపల్ బాండ్ ఎలా తెలుస్తుంది? బికాస్ 50తో స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఎత్ అయిపోయింది 35 crores, రైట్. ఈక్వల్ ప్రిన్సిపల్ బాండ్. సో ఆబ్వియస్లీ 50 స్టార్ట్ అయ్యి 35 ఎండ్ అయ్యారు అంటే ఎవ్రీ ఇయర్ ఎంత రిడీమ్ చేస్తున్నారు? 5 crores రిడీమ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ద కరెంట్ అవుట్ స్టాండింగ్ ఇస్ 35 crore. There are 7 more years to go అన్నాడు కదా. The coupon rate is 10%. The company wants to refund the bond as it is awash with money. Money can be invested 12% per annum. Decide అన్నాడు. ఓకే, సో మీరు ఓ పని చేస్తారు, విచ్ ఇస్, ఒకవేళ ఈ రోజే పే చేసేస్తే ఎంత పే చేయాలి? కరెంట్ అవుట్ స్టాండింగ్ ఇస్ 35. సో ఈ రోజే పే చేస్తే 35 crore పే చేయాలి, అంతేనా? లైబిలిటీ అయిపోయినట్టే కదా. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఇయర్ ఇంకా ఎన్నాళ్ళు ఉంది? 7 years ఉంది కదా. సో ఇప్పుడు 7 years పాటు రీపే చేయలేదు అనుకోండి, ఫస్ట్ ఇయర్లో మీరు ప్రిన్సిపల్ ఎంత రీపే చేస్తున్నారు? ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ బాండ్ కదా, 5. అలా ఎప్పటిదాకా? 7th year ఎండ్ దాకా, అంతేనా? సో క్యాష్ ఫ్లో ఏమవుతుంది? 5 ప్రిన్సిపల్ పే చేయాలి ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఎంత మీద పే చేస్తారు ఫస్ట్ ఇయర్కి? 35 మీద, అంతేనా? అవుట్ స్టాండింగ్ ఎంత? 35. ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు? 10% కూపన్ కదా. సో 3.5, నెక్స్ట్కి 3, నెక్స్ట్కి 2.5, 2, 1.5, 1.5 ఇది చేయొచ్చా? అండ్ ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎంత? ఫస్ట్ ఇయర్ 8.5, సెకండ్ ఇయర్ 8, 7.5, 7, 6.5, 6, 5.5. ఇక్కడ దాకా ఓకేనా? ఇప్పుడు మీరు ఇచ్చేస్తే ఈరోజు 35 ఇచ్చేయాలి, లేదా నెక్స్ట్ 7 yearsలో ఈ 8.5 ఇలా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే ఏం చేయాలి? దాని ప్రెజెంట్ వాల్యూ తేవాలి. ప్రెజెంట్ వాల్యూ తేవాలంటే రేట్ ఎంత? 12%. ఎందుకు? ఇట్స్ మనీ కెన్ బి ఇన్వెస్టెడ్ 12%. అంటే ఏం చేయాలి? 8.5 డివైడ్ బై 1.12. మీ క్యాలిక్యులేటర్లో M+. 8 డివైడ్ బై 1.12 2 times ఈక్వల్ టు M+, అంతేనా? 7.5 divided by 1.12 3 times equal to M+. 7 divided by 1.12 4 times equal to M+. చేయొచ్చు కదా. అలాగ అన్ని చేసాక లాస్ట్కి 5.5 divided by 1.12 7 times equal to M+. మెమరీ రికవర్డ్ ఎంత వచ్చింది? మీకు దాసరి నారాయణరావు గారు అని తెలుసా? నువ్వు విన్నారు ఎప్పుడైనా? దాసరి నారాయణరావు డైరెక్టర్ ఎవరు ఉన్నారు? పోయినట్టుంది. ఆయన చిన్నప్పుడు సినిమా ఉండదు ఎందుకులేండి, మీరు తిట్టుకుంటారు. అందులో డైలాగ్ ఉంది, రికార్డింగ్ ఆగే చెప్తాను. ఇందుకు ఎంత కట్టాలి? ఇది 8.5 కదా.
ఎంత? $32.967. ఓకే. సో 32.96 అంటే ఇండైరెక్ట్, ఐ మీన్ ఇవన్నీ పేమెంట్లు ప్రజెంట్ వాల్యూస్ 32.96, వేరే ఇప్పుడే ఇచ్చేస్తే అంత ఇస్తున్నారు 35 కదా. ఏది బెటర్? ఓవర్ ఎ పీరియడ్ ఇవ్వడం బెటర్. అంటే ఇప్పుడు రిఫండ్ చేయరు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ రిఫండ్ చేయరని, సో అదే రాస్తారు. సో డిసైడ్ అన్నప్పుడు since the present value of future payments comes out to 32.96, which is less than the redemption value as of now, 35 crore కన్నా తక్కువ కదా. సో obviously it is better to postpone the refunding. ఇది ఓకేనా? ఈ లెక్కను మనం ఎప్పుడు కంప్లీట్ చేస్తాం? ఓకే. సో 32.96 అండ్ 35 కంపారిజన్, ఏ చీప్ అది బెటర్ కదా, రైట్? ఫైన్. నెక్స్ట్ 22 మీరు చేశారు, గుర్తుందా? ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుందా కనీసం? ఏం సామాన్, ఏం మోడల్ అది? ఫస్ట్ వన్ ఏ మోడల్? బాండ్ రిఫండింగ్ డెసిషన్. ఓకే, ముందు పేరు తెలిస్తే తర్వాత మిగతా సంగతి. ఆటోమేటిక్గా 3 crores చేశారు మీరు, 12.5%, 4,20,000. ఇలాంటి సమ్మె కాదు, ఇదే సమ్ చేసినట్టున్నా కదా. అవునండి, దేవుడు చేసేమని గుర్తుకొస్తే తర్వాత. 22nd వన్ డ్యూరేషన్ కట్టడం అండ్ వొలటాలిటీ కట్టడం. డ్యూరేషన్ నార్మల్గా సిగ్మా అది కడతారు, లైక్ క్యాష్ ఫ్లోస్ ప్రపోర్షన్ అది. వొలటాలిటీ ఇస్ నథింగ్ బట్ ఏం అవ్వాలి? వొలటాలిటీ ఫార్ములా ఏంటి? v minus v plus divided by 2vo into delta y వాడచ్చు. బట్ ఆల్రెడీ డ్యూరేషన్ కట్టుంటే డ్యూరేషన్ బై 1 plus y అది. ఓకే. 23rd నా చిన్నప్పుడు ఎగైన్ ఎగ్జామ్లో అడిగాడు, అది ట్రై చేయండి. అది 23rd కొంచెం మ్యాథమెటికల్కి వెళ్తుందేమో. 23rd వన్. వాడు ఇచ్చింది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఫేస్ వాల్యూ 1 lakh. Redeemable, find the current market price, redeemable after 6 years maturity with YTM 16% payable annually and duration 4.3202. సో యాక్చువల్గా YTM ఇచ్చాడు, ఫేస్ వాల్యూ ఇచ్చాడు, మార్కెట్ వాల్యూ కావాలంటే ఏం కావాలి? కూపన్ కావాలి కదా, అంతేనా? అది 0 కూపన్ బాండ్ కాదని నాకు తెలుసు. డ్యూరేషన్ ఇస్ లెస్ దాన్ 6 years కదా. సో కూపన్ బాండ్ అది, పేయబుల్ యాన్యువల్లీ YTM చెప్పాడు 16%. బట్ యాక్చువల్గా వాడు లాంగ్వేజ్ కొంత తేడా, ఐసిఐ సమ్ ఇది. సో ఆటోమేటిక్ లాంగ్వేజ్, ఫైండ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ బాండ్ హ్యావింగ్ ఫేస్ వాల్యూ 1 lakh, redeemable after 6 years maturity, YTM 16% పేయబుల్ యాన్యువల్లీ అవ్వదు కదా. YTM is basically 16% అంటే మీ ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ అవ్వాలి, కూపన్ పేయబుల్ యాన్యువల్లీ అవ్వాలి. బట్ ఎనీవే వాడు లాంగ్వేజ్ పక్కన పెడితే డ్యూరేషన్ ఇచ్చాడు 4.3202, విచ్ ఇస్ లెస్ దాన్ మీ 6 years. సో అది కూపన్ బాండ్. సో మీరు ఇప్పుడు వాల్యూ కట్టాలంటే ఇంట్రెస్ట్ ఇంటూ PVF y, n కదా, బట్ ఇంట్రెస్టే తెలియదు కదా. సో ముందు అందుకని ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంట్రెస్ట్ కట్టడానికి డ్యూరేషన్ వాడతారు. ఓకే. సో ఇంట్రెస్ట్ ఎక్స్ అనుకుని కట్టచ్చు. అంటే ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ ఎక్స్, సెకండ్ ఇయర్ ఎక్స్, థర్డ్ ఇయర్ ఎక్స్, లాస్ట్ ఇయర్కి x + 100 దాని ప్రజెంట్ వాల్యూ కట్టేక ప్రపోర్షన్ కడితే అది ఎందుకు ఈక్వల్ అవ్వాలి? 4.3202. లేదా ఇక్కడ ఇంకో ఈక్వేషన్ కొంచెం హెల్ప్ చేయాలి. ఏది? 1 + y by y minus 1 + y plus t into c minus y by c into 1 + y whole power t minus 1 plus y. ఇందులో ఏమేమి తెలుసు?
y తెలుసు అంటే 1.16 అయినా 1.16 by 0.16 కదా, మైనస్ 1 plus y అంటే 1.16 ప్లస్ t అంటే టర్మ్ కదా 6 years, కూపన్ తెలీదు c మైనస్ 0.16 డివైడెడ్ బై c తెలీదు విచ్ ఇస్ 1.16 whole power 6 minus 1 plus 0.16. వాడు ఆల్రెడీ మీకు 1.16 whole power 6 తోటి ఇచ్చాడు ఇక్కడ 2.4364 అని. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే సి రావాలి. ఆ సి ఏంటి? కూపన్ రేట్. అది వస్తే ఇంకా మెచ్యూరిటీ మార్కెట్ ప్రైస్ కట్టచ్చు కదా. ఓకే, ఎనీవే 940. ఓకే, మనం ఇక్కడికి ఆపుతాం, కానీ నాకు చాలా బేసిక్ సందేహాలు వస్తున్నాయి మీ మీద. ఒకటి, అసలు కాన్సెప్చువల్లీ ఎంతవరకు చేయగలుగుతున్నారు? లైక్ ఎగ్జాంపుల్, వాల్యూ ఆఫ్ ద బాండ్ అన్నప్పుడు అన్ని బాండ్స్ కి లైక్ జీరో కూపన్ బాండ్, ఇర్రెడీమబుల్ బాండ్, యాన్యుటీ బాండ్, ఈక్వల్ ప్రిన్సిపల్ బాండ్, వీటన్నిటికీ బేసిక్ అప్లై చేయగలుగుతారా? దెన్ వైటీఎం కట్టడం అన్నప్పుడు వైటీఎం కొంత పర్లేదేమో ఐఆర్ఆర్ కట్టడం దాకా. బట్ ఓ పని చేస్తే బెటర్, మీరు మీ నోట్స్ దాకా మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేయడం సెన్స్ ఒకసారి చూసి ట్రై చేస్తే బెటర్. ఎక్కడ 23rd ఉన్నాం మనం, 23rd ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను ఉత్సాహం ఎక్కువ అన్ని సమ్లు పెట్టాను. 81, బట్ 81లో ఆ లాస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు కొంత ఈక్విటీ, సో 80 sums అనుకోండి. ఇందులో కొన్ని చేసినట్టున్నారు, 79 చేసినట్టున్నారు కదా కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్. ఇది కూడా యాక్చువల్గా చేసినట్టున్నారు. 78th one కరెంట్ మార్కెట్ ప్రైస్ కట్టాలంటే ఫేస్ వాల్యూ ఇచ్చాడు, కూపన్ ఇచ్చాడు, వైటీఎం ఇచ్చాడు, అండ్ మెచ్యూరిటీ ఇచ్చాడు. కరెంట్ మార్కెట్ ప్రైస్ కట్టాక డ్యూరేషన్ కట్టడం, వొలటాలిటీ కట్టడం, దెన్ ఒకవేళ ఈల్డ్ కనుక 100 basis points పెరిగితే బాండ్ ఏమవ్వాలి? తగ్గాలి. ఎంత తగ్గాలి? వొలటాలిటీ ఎంత ఉందో అంత పర్సెంటేజ్ తగ్గాలి కదా. సో ఇవి చేశారు యాక్చువల్గా. ఈ 75th నిన్న చేసినట్టున్నా, టెక్స్ట్ బుక్లో ఉంది. ఈ 300 million కూడా చేశారు. ఇది ఎగ్జామ్ సమ్. ఇది యాక్చువల్గా ఇందులో చేయడానికి ఏం లేవు, కానీ మిమ్మల్ని చూసాక నాకు కొంచెం భయం వేస్తుంది. బట్ ఈ ట్రై చేద్దాం. పోనీ మీరు చెప్పండి, నాకు మీరు గైడ్ చేయండి. On 31st March 2013, the following information about bonds is available. జీరో కూపన్ ఫేస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10,000. జీరో కూపన్ అంటున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ కూపన్ రేట్ ఈస్ నాట్ అప్లికబుల్. మెచ్యూరిటీ డేట్ ఈస్ 31st March 2023. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 31st March 2013. సో 31st March 2023 అంటే ఏమైంది? 10 years. కూపన్ డేట్ నాట్ అప్లికబుల్. కింద ఇచ్చాడు చూడండి, 10 years yield is 7.5% per annum. What price the zero coupon bond would fetch on 31st March 2013? ఏం అడుగుతున్నాడు? వాల్యూ ఆఫ్ ద జీరో కూపన్ బాండ్. ఈక్వేషన్ చెప్పండి, ఏమవ్వాలి? 10,000 by 1.075 whole power 10. అమ్మయ్య, ఓకే. సెకండ్ ఏంటి? వాట్ విల్ బి ద యాన్యువలైజ్డ్ yield if the T-bill is traded? T-bill అనగానే షార్ట్ టర్మా లాంగ్ టర్మా? షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అనగానే ఫార్ములా ఏంటి? ఫేస్ వాల్యూ మైనస్ ఇష్యూ ప్రైస్ డివైడ్ బై ఇష్యూ ప్రైస్ ఇంటూ 100 into 365 by n కదా. పైన చూడండి, T-bill 1 lakh ఫేస్ వాల్యూ కదా, ఇష్యూ ప్రైస్ మనం కట్టాలి కదా, సో ఎక్స్ అనుకోవచ్చు కదా. సో మైనస్ ఎక్స్ డివైడ్ బై ఎక్స్. సారీ, ఇచ్చేసినట్టున్నాడు కదా, ఈల్డ్ అడిగాడు. 98,500 ఇస్తాడు కదా కింద. 98,500 ఇష్యూ ప్రైస్ అంటే 1 lakh minus 98,500 డివైడెడ్ బై 98,500 ఇంటూ 100 into 365 by n ఎంత? రైట్, సింపుల్ గా లెక్క కడతారు. ఎందుకు? 31st March లో ఉన్నారు, 28th June దాకా కదా. సో ఏప్రిల్ ఎండ్ 30 days, మేలో 31 days 61, జూన్లో 81 days. సో 81 డివైడ్ బై 365 డివైడ్ బై 81. ఓకే, చేయగలం కదా. వాడు 98,500 ఇస్తాడు. ఈల్డ్ అడిగాడు, యాన్యువలైజ్డ్ ఈల్డ్ అని అడగా క్లియర్ గా. సో 365 డివైడ్ బై n. థర్డ్ బిట్
10.71% Government of India 2023 bond having YTM is 8%. What price would it fetch on April 1st, 2013? Obviously 31st March 2013 next period kada April. So April ki. So simple ga meer em cheyali, coupon bond adi. Coupon enta 10.71. So 10.71 coupon into PVAF YTM enta vaadamantunnadu 8% కదా, ఎన్నాళ్ళకు వాడాలి? 10 years 10 years 2013 లో ఉన్నారు 2023, సో 10 years కదా, ప్లస్ రిడెంప్షన్ వాల్యూ ఎంత మళ్ళీ 100 ఇంటూ పీవీఎఫ్ 8% కామా 10 చేయొచ్చు కదా. సో సేమ్ కూపన్ బాండ్ కొంచెం వేరే ఫార్మాట్ ఇచ్చాడు. ఫోర్త్ బిట్ కూడా అలాంటిదే. 2018 అంటే ఎన్ని ఇయర్స్? 5 years. కూపన్ డేట్ ఏమి ఇచ్చాడు? 31st March 30th September. అంటే హింట్ ఏంటి? సెమీ యాన్యువల్. సో మీ ఈక్వేషన్ చెప్పగలరా? ఇంట్రెస్ట్ ఎంత? 5 rupees. 5 ఇంటూ పీవీఏఎఫ్ వై ఎంత? 4% కదా, 4%. 4% కామా పీరియడ్స్ ఎన్ని? 10 ప్లస్ రిడెంప్షన్ వాల్యూ 100 ఇంటూ పీవీఎఫ్ 4, 10. ఓకే, సెకండ్ నోట్ చేసిన ఆపుతున్నాను. ఓకే, ఇది కూడా ఎగ్జామ్ లో అడిగిన సమ్ ఇది 77. ABC Limited issued 9% 5-year bonds of 1,000, each having a maturity of 3 years. The present rate of right now, okay. The present rate of interest is 12% for 1-year tenure. It is expected that forward rate of interest for 1-year tenure is going to fall by 75 bips and further by 50 bips for every next year in further for the same tenure. The bond has a beta value of 1.02 and is more popular in the market due to less credit risk. A last line discuss చేద్దాం తర్వాత. ఫస్ట్ అడిగింది కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ద బాండ్ కదా. ఓకే, ఫస్ట్ రికగ్నైజ్ చేయండి, ఇది 5-year బాండ్ కదా, కానీ ఈచ్ హ్యావింగ్ మెచ్యూరిటీ ఆఫ్ 3 years అంటే ఆల్రెడీ 2 years ల్యాప్స్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు కడుతుంది ఇష్యూ చేసిన దగ్గర నుంచి 2 years తర్వాత. సో రైట్ నో ఇంకా ఎన్నాళ్ళు ఉంది? 3 years. అండ్ ఎనీ టైం బాండ్ వాల్యూ ఏంటి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ కదా. ఫ్యూచర్ ఎన్నాళ్ళు ఉంది? 3 years. కాబట్టి నేను 3కే రాస్తున్నాను. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 72 అనుకుంటే 3 years ఉంది. ఇప్పుడు లాజికల్ గా కూపన్ ఎంత? 9% కదా, దేని మీద? 1000. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కూపన్ ఎంత అవ్వాలి? 90. సెకండ్ ఇయర్ 90. ఏం చెప్పకపోతే థర్డ్ ఇయర్ 1000 ప్లస్ 90 కదా. ఇప్పుడు దీన్ని డిస్కౌంట్ చేస్తే వచ్చిందేనా ఆన్సర్ అవ్వాలి, రైట్? డిస్కౌంట్ కూడా చెప్పాడు చూడండి. ద ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మార్కెటే కదా, ఈజ్ 12% ఫర్ 1-year tenure. 1-year tenure అంటే ఇది ఏ రేట్? ఇది మీ లాంగ్వేజ్ లో ఏంటది? 0/1 అంతేనా? 1-year రేట్. సో 0/1 ఈ రోజు ప్రెసెంట్ స్పాట్ 0/1 అంటే ఇప్పుడు 1 నుంచి 0కి రావాలంటే అది వాడచ్చు లేదా? సో డివైడ్ బై 1.12. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పాడు? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద ఫార్వర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 1-year tenure ఈస్ గోయింగ్ టు ఫాల్ బై 75 bips. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? 1/2 గురించి, అంతేనా? 0/1 ఎంత ఉందని చెప్పాడు? 12%. 1/2 ఎంత పడిపోతుంది అన్నాడు? 75 bips అంటే 0.75% అంటే 11.25%. ఓకేనా? ఎప్పుడైతే అది 11.25 అన్నాడో, ఇక్కడ నేను డినామినేటర్లో 1.1125 ఇది వాడితే సరిపోతుందో ఇంకేమైనా వాడాలా? ఇంటూ 1.12. ఎందుకు? ఇది సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ రావడానికి హెల్ప్ చేస్తుంది, బట్ నేను 0 yearకి వెళ్ళాలి. సో మళ్ళీ ఏం అవ్వాలి? మళ్ళీ డిస్కౌంట్ అవ్వాలి. ఓకే, అలాగే నెక్స్ట్ రండి. అండ్ ఫర్దర్ బై 50 bips ఫర్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ఫర్దర్ ఫర్ ద సేమ్ tenure అంటే మళ్ళీ 1 yearకే 2/3 ఎంత? 50 bips పడిపోతుంది అంటే 10.75. సో ఈ లాస్ట్ ఏమవ్వాలి? 1.12 ఇంటూ 1.1125 ఇంటూ 1.1075. అదే మీ ఆన్సర్.
క్యాలిక్యులేటర్ ఈజీ కదా, 90/1.12 m ప్లస్ 90 divided by 1.12 మళ్ళీ డివైడ్ బై 1.1125 m ప్లస్ 1090 divided by 1.12 మళ్ళీ డివైడ్ బై 1.1125 మళ్ళీ డివైడ్ బై 1.1075 m ప్లస్. ఎంత? నైన్ ఇది ఓకేనా? బాండ్ ప్రైస్ ఇది అర్థం అవుతే ఇది మీరు ఇంట్రెన్సిక్ వాల్యూ అంటున్నారు కదా, ఇంట్రెన్సిక్ వాల్యూ ఇస్ మీరు అనుకుంటున్న వాల్యూ. ఓకే, మార్కెట్ కెన్ రియాక్ట్ అడ్వర్స్లీ ఆర్ ఫేవరబుల్లీ. ఓకే, ఇది అర్థం అవుతా లాస్ట్ పాయింట్ చదవండి. దిస్ బాండ్ హ్యాస్ ఎ బీటా వాల్యూ 1.02 అన్నాడు కదా. యాక్చువల్గా బీటా మనం ఇంకా నేర్చుకోలేదు, బట్ బీటా అనే దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. మీ దాకా ఇప్పటికి ఏమనుకోవచ్చు అంటే స్లోప్ అనుకోండి. మామూలుగా స్లోప్ అనేది ఏం చెప్తుందంటే ఒక వేరియబుల్కి ఇంకో వేరియబుల్కి ఉన్న రిలేషన్ చెప్తుంది, అంతే కదా. ఓకే, సో ప్రస్తుతానికి బీటా గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, దానికి సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ ఈజ్ మోర్ పాపులర్ ఇన్ ద మార్కెట్ డ్యూ టు లెస్ క్రెడిట్ రిస్క్. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్లో ఇది ఎందుకు పాపులర్ అంటే రీజన్ ఏం చెప్పాడు? లెస్ క్రెడిట్ రిస్క్, అంతేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 బాండ్స్ ఉన్నాయి అనుకుందాం, XY. ఓకే, ఎక్స్ ఇప్పుడు మార్కెట్లో 900 రూపీస్ దొరుకుతుంది. ఓకే, వై అన్ని సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, ఎక్స్కి ఏం ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ ఉన్నాయి, బట్ వై అనేది లో రిస్క్ బాండ్. ఓకేనా, అంటే దీనికన్నా ఎక్స్ కన్నా తక్కువ రిస్క్ ఉన్న బాండ్. ఓకే, బట్ మిగతా ఫీచర్స్ అన్ని సేమ్. మీ లాజిక్ చెప్పండి, మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? వైది ఎక్స్ కన్నా ఉంటే ఎందుకు ఉండాలి? క్వశ్చన్ అర్థం అవుతుందా? ఎక్స్కి మార్కెట్ ప్రైస్ 900 ఉంది, వై సేమ్ యాజ్ ఎక్స్, ఏవి తేడా లేదు. ఓకే, ఎక్సెప్ట్ వై హ్యాజ్ ఏ లోయర్ రిస్క్. ఓకే, లోయర్ క్రెడిట్ రిస్క్. క్రెడిట్ రిస్క్ ఈజ్ నథింగ్ బట్ ద ఛాన్స్ ఆఫ్ ద కౌంటర్ పార్టీ డిఫాల్టింగ్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బాండ్ ఇష్యూ చేసాడు కంపెనీ, బాండ్ ఇష్యూ చేసే కంపెనీ అంటే కంపెనీ అప్పు తీసుకున్నట్టు, అంతే కదా. సో కంపెనీ అప్పు తీసుకుంది, తీర్చడం మానేయచ్చు కదా, రిఫండ్ చేయలేకపోవచ్చు, మెచ్యూరిటీ దగ్గర రిడీమ్ చేయలేకపోవచ్చు, అది క్రెడిట్ రిస్క్. ఓకే, దాన్ని కౌంటర్ పార్టీ రిస్క్ అంటాడు. ఓకే, కౌంటర్ పార్టీ రిస్క్ ఇస్ అవతల వాడు కాంట్రాక్ట్ ని అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని హానర్ చేయలేకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అలా అనుకుంటే లో క్రెడిట్ రిస్క్ అంటే వైకి తక్కువ క్రెడిట్ రిస్క్ ఉంది అంటున్నాడు. సో ఇప్పుడు ఈ లాజిక్ లో ఎక్స్ కన్నా వై ప్రైస్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఆర్ ఇంకోలా ఆలోచిద్దాం, నేను ఎక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను, వైలో ఇన్వెస్ట్ చేస్తాను అనుకుందాం, రెండిట్లో నా ఎక్స్పెక్టేషన్ సేమ్ ఉంటుందా, మారాలా? మారాలి కదా. వై దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానా, ఎక్స్ దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానా? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దూకేస్తే ఎక్కువ, సెకండ్ ఫ్లోరా? సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ ఎందుకు తక్కువ? తక్కువ రిస్క్ కాబట్టి. సో ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ తక్కువ రిస్క్ ఉన్న చోట తక్కువ ఉండాలి, అంతేనా? ఓకేనా, అంటే ఇప్పుడు ఇద్దరు 10 రూపీస్ కూపన్ అనుకుందాం, ఇద్దరు 10 రూపీస్ కూపన్ అనుకుందాం, వీడు 10 రూపీస్ కూపన్ 900కి ఇస్తున్నాడు కదా, అప్పుడు నాకు వస్తున్నది ఎంత? 10/900 అంటే 11.11 అనొచ్చా కదా. ఇక్కడ దీనికన్నా నాకేం రావాలి? తక్కువ రావాలి కదా. తక్కువ రావాలంటే ఎలా? కూపన్ 10 కదా ఇస్తున్నాడు, డినామినేటర్ ఏమవ్వాలి? పెరగాలి, అంతేనా? ఆర్ ఇంకా సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఆలోచిస్తే తక్కువ రిస్క్ ఉన్న బాండ్కి నేను ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉంటాను. సో ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉంటే మార్కెట్ ప్రైస్ ఏమవ్వాలి? న్యాయంగా పెరగాలి, రైట్? సేమ్ అన్ని ఫీచర్స్ ఒకటే, బట్ రిస్క్ తక్కువ. అంటే నేను ఎక్కువ పే చేస్తే ఆటోమేటిక్గా నా రిటర్న్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. బట్ నాకు ఓకే, ఎందుకంటే గ్యారంటీగా తిరిగి వచ్చేసే ఛాన్స్ ఉంది అట్లీస్ట్. అక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, సో ఆటోమేటిక్గా నాకు రిటర్న్ పెరగాలి. పెరగాలంటే నేను తక్కువ ప్రైస్కి కొంటాను. ఓకే, ఎక్కువ ప్రైస్ ఇవ్వడానికి ఇష్టపడినాను, సేమ్ బాండ్ కదా. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఆత్మఘోష అర్థం అవుతే ఇంట్రెన్సిక్ వాల్యూ ఇదని. ఓకేనా, కానీ మార్కెట్లో దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది కదా, ఏంటది? లో క్రెడిట్ రిస్క్. కాబట్టి దీనికన్నా మార్కెట్లో ఎక్కువ ట్రేడ్ అవ్వాలి, ఎంత ఎక్కువకి ఇచ్చిందో అదే బీటా ఇంటూ 1.02. సో మీ దాకా ఎగ్జామ్లో డెసిషన్ ఇస్ దాన్ని ఇంటూ చేయాలా డివైడ్ చేయాలా, అంతే. ఓకే, ఇంటూ 1.02 ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఇప్పుడు రిస్క్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? ఇంటూ
1.02. So which is around 953.9.732. ఇంకా అసహనం ఎక్కువ అండి మరి. 961.32. రైట్. ఏదైనా యూత్ కోపం ఎక్కువ అని 2 సార్లు అడిగేసరికి రైట్. కానీ దుర్మార్గ రాజు వస్తానంటే మీరు క్యాలిక్యులేటర్ మీరు తెచ్చుకోవచ్చు కదా అన్నట్టు. 9.42 అంటే 18.84 అనుకున్నా. ఓకే, ఇక్కడికి ఆపుదాం. కాకపోతే రేపు క్లాస్ లేదు. మీరు రేపటికి చేయాల్సిన పని ఒకటి ఏంటంటే, లాస్ట్ బ్యాచ్ లో ఒక అమ్మాయి ఉండేది సిన్సియర్గా పాపం ప్రతి క్వశ్చన్ని నోట్స్లో నీట్గా ఇది అయిపోయాక మళ్ళీ వెళ్ళి మొత్తం అన్ని క్వశ్చన్స్ చేసేవాడు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుంచి. కానీ ఒకసారి కూర్చుని రేపు ఈ ఫస్ట్ 22 క్వశ్చన్స్ అయ్యాయి కదా, ఈ 22 క్వశ్చన్స్ చేయగలుగుతున్నారా లేదా అన్నది ఆలోచించకండి. రఫ్లో రాసినా పర్లేదు, బట్ పేపర్ మీద పెన్ పెట్టి ఒకసారి చేయండి రేపు. ఓకే, ఆ 22 క్వశ్చన్స్ దాకా అట్లీస్ట్. అక్కడి నుంచి నేను కొన్ని షేర్ చేస్తాను ఏవి మీరు గ్యారంటీగా చేయగలరు ఇప్పుడుకున్న నాలెడ్జ్లో. మధ్యలోవి కొన్ని అక్కర్లేదు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ మీకు గుర్తుంటే 47 చేశారు, ఫార్వర్డ్ రేట్ యూస్ చేసి కట్టారు. బట్ ఎనీవే అది పక్కన పెడదాం. ఇవన్నీ ఏంటంటే ఈ క్వశ్చన్ నెంబర్ 50 దగ్గర నుంచి 51, 52 ఈ 3 50, 51, 52 పెట్టిన పర్పస్ ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్వెక్సిటీ, డ్యూరేషన్, అదే మోడిఫైడ్ డ్యూరేషన్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. మీకు గుర్తుంటే మనం ఒక కంక్లూజన్ ఇచ్చాం. యాక్చువల్ వాల్యూ ద బాండ్ ఎలా వస్తుందంటే ఇంట్రిన్సిక్ వాల్యూ వాడితే కదా, కాన్వెక్సిటీ వాడితే అప్రాక్సిమేషన్ వస్తుంది, మోడిఫైడ్ డ్యూరేషన్ కూడా అప్రాక్సిమేషన్, కానీ కాన్వెక్సిటీ ఇదే బెటర్ అప్రాక్సిమేషన్ అన్నాం. అది ప్రూవ్ చేయడానికి నేను ఈ 3 మెథడ్స్ లోను ఈ కాలమ్స్ ఫిల్అప్ చేసి ఇవి ఇంచుమించు దగ్గరగా వస్తాయి. కాన్వెక్సిటీ అండ్ ప్రెజెంట్ వాల్యూ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్, ఇదేమో కొంచెం క్లోజ్ గా వస్తుందని చెప్పి ఫిల్అప్ చేసాం. ఓకే, సో ఫ్రాంక్ గా చెప్పాలంటే 50, 51, 52 ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. సో మీరు చేయకపోయినా పర్లేదు 50, 51, 52. బట్ నార్మల్గా అయితే ఇది మీకు తెలుసు కదా, 10% బాండ్, మెచ్యూరిటీ 5 years, ఫేస్ వాల్యూ 100, YTM 10%. వాట్ ఇస్ ద ఫైండ్ ద వాల్యూ ద బాండ్ అన్నాడు. ఎంత అవ్వాలి? 100 కదా. ఎందుకు? 10% బాండ్, YTM 10%. సో ఫస్ట్ వాల్యూ ఇస్ బాండ్ ఎంత అంటే సింపుల్ 100. సెకండ్ది ఏం చేశాడు, YTM 11 అయితే ఏంటి అన్నాడు. సో మీ ఫార్ములా ఉంది, ఇంట్రెస్ట్ ఇంటూ PVF 11%, 5 ప్లస్ 100 ఇంటూ PVF 11%, 5 అది చేస్తారు కదా. అలాగే నెక్స్ట్ ఏం చేశాడు, 9% దగ్గర, నెక్స్ట్ మళ్ళీ 12 దగ్గర, 8 దగ్గర, అంటే 8, 9, 10, 11, 12 కట్టాడు. ఇది దేని ప్రకారం కట్టే మనం? ప్రెసెంట్ వాల్యూ ద బాండ్ అంటే ఇది యాక్చువల్ వాల్యూ కదా. ఇది కట్టాక మోడిఫైడ్ డ్యూరేషన్ యూజ్ చేయమన్నాడు, చేసి మళ్ళీ ఇవన్నీ కట్టమంటున్నాడు. అప్పుడు వీటికి స్లైట్లీ తేడా వస్తుంది. ఏది మీ ప్రెసెంట్ వాల్యూ ద బాండ్ ఆన్సర్కిను మోడిఫైడ్ డ్యూరేషన్ చేస్తే కట్టిన ఆన్సర్కి. అది అయిపోయాక కాన్వెక్సిటీ కట్టమంటున్నాడు. కట్టి ఈ కాన్వెక్సిటీ మెథడ్లో ఇది కడుతున్నాం. ఈ మూడింటిని కంపేర్ చేసి కంక్లూజన్ ఏం వస్తుందంటే ద ట్రూ వాల్యూ ద బాండ్ is represented by the present value method, whereas the modified duration represents a value which is an approximation to the present value. The convexity is a better approximation because it adjusts the error for the linearity of the modified duration. Modified duration మనం లీనియర్ అనుకున్నాం కదా, దాన్ని అడ్జస్ట్ చేస్తూ వచ్చేది కాన్వెక్సిటీ అని. సో ఈ కాన్సెప్ట్ కోసం ఈ 3 సమ్స్. సో ఈ 3 సమ్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్న ఎక్సెల్లో వేసిన చాలు. మేబీ హోంవర్క్ దాకా నేను కొన్ని టిక్ పెడతాను, ట్రై చేదురు కానీ. బట్ అట్లీస్ట్ ఇవాళ రేపు ఎలా క్లాస్ లేదంటున్నాను కాబట్టి ఫస్ట్ 23 సమ్స్ అన్నాం. ఫస్ట్ 23 సమ్స్ ఒకసారి ప్రతి సమ్ చేయగలుగుతున్నాను లేదు చూడండి అని. చేయలేకపోతే నాకు సమ్ అయినా ఫోటో పెట్టండి, నేను మీకు వాట్సాప్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా క్లాస్లో కలిసేకైనా చూద్దాం. బట్ వదిలేయకండి అని. ఎలాగో ఎగ్జామ్ రాయలేదు కదా, రాసారా? రాయలే కదా, నెక్స్ట్ టైం రాస్తారన్నా గ్యారంటీ లేదు కదా. క్లాస్ అయిపోయింది రండి, ఇది వీళ్ళకి చెప్పడం మీరు ఎందుకు మడితే ఆన్లైన్లో. ఓకే.